నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ అయినటువంటి అమరావతి నిర్మాణం, అమరావతి రెండో విడత పోలింగ్ అంశాలపైన సమగ్రమైనటువంటి అవగాహన, అధ్యయనం చేస్తున్నటువంటి ఆ ప్రొఫెసర్ రామచంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి ఒక చర్చ విభిన్నమైనటువంటి కోణాల్లో సాగుతుంది. మరీ ముఖ్యంగా అమరావతి నిర్మిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ భారీ నిర్మాణాలకు అనుకూలమా కాదా? అసలు అమరావతి లాంటి రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలం అంటారా కాదంటారా? శాస్త్రీయంగా ఎలా చూస్తారు? అంటే మనం శివరామకృష్ణన్ రిపోర్ట్ దగ్గర నుంచి వస్తే, ఆ రిపోర్ట్ ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినాడు కేంద్ర ప్రభుత్వం మన విభజన చట్టానికి లోబడి. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక డీసెంట్రలైజ్డ్ మోడల్లోకి వెళ్ళి చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. ఒకవేళ కొత్త క్యాపిటల్ కొంచెం పెద్ద ఎత్తున కట్టాలనుకుంటే ఎక్కడైతే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ కట్టుకోండి అని ఆ రెండు ప్లేసులు సజెస్ట్ చేసినాడు. ఆయన చెప్పిన ఇంకొన్ని ముఖ్యమైనది ఏంటంటే, ప్రైవేట్ ల్యాండ్, అది ల్యాండ్ పూలింగ్ రూపంలో వెళ్ళినా, ల్యాండ్ అక్విజిషన్ రూపంలో వెళ్ళినా, ఈ ల్యాండ్ రేట్ల ఆధారంగా, అంటే ల్యాండ్ స్పెక్యులేషన్ ఆధారంగా కొత్త క్యాపిటల్ నిర్మాణం అయ్యేటప్పటికీ అది ఒక పెద్ద విషయ సైకిల్ అయిపోతుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న స్పెక్యులేటివ్ క్యాపిటల్ని కూడా అది గుంజుకుంటుంది తన వైపు. ఎందుకంటే ఒకటికి మించి ఒకటి భూముల రేట్లు పెంచుకుంటూ, డబ్బులు చేసుకుంటూ అమ్ముకునే స్పెక్యులేషన్ ట్రాప్లో పడిపోతుంది అది. కాబట్టి పెద్ద రాజధాని నిర్మించాలనుకుంటే అవసరం లేదు, ఒకటి నిర్మించాలనుకుంటే ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండే చోట చేయండి అని చెప్పడం ఒక ప్రధాన ఆయన రికమెండేషన్. రెండు, ఈ మల్టీ క్రాప్డ్ ల్యాండ్స్ని ముట్టుకోవద్దు. అది ఫుడ్ సెక్యూరిటీ రీత్యా కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఎకానమీ అవసరం వల్ల కావచ్చు, ఈ హైలీ ఫర్టైల్ ల్యాండ్స్లో రాజధాని పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించినాడు. అది మీరు ఎక్కడ పెట్టినా, ఎస్పెషలీ గుంటూరు, విజయవాడ, కృష్ణా ఈ బెల్ట్లో. ఇప్పుడు అమరావతి, మనకు దురదృష్టం ఏంటంటే ఆ రిపోర్ట్ మీద ఒక్కరోజు కూడా అసెంబ్లీలో చర్చ జరగకుండానే ప్రభుత్వం డిస్మిస్ చేసింది. మినిస్టర్స్ కమిటీ ఒకటి పెట్టింది నారాయణ గారి నేతృత్వంలో. మరి ఆ కమిటీ ఏదైనా రికమెండేషన్ ఇచ్చిందా? ఇచ్చుంటే ఎక్కడుంది అది? ఎవరికి ఇచ్చినారు? ఎవరికి లేదంటే ఆ రోజుకు ప్రచారం కోసం ఒక కమిటీ వేయడం తప్ప ఆ కమిటీ చేసింది ఏమి లేదు. సరే, అమరావతి అనుకూలమైన క్యాపిటల్ అని ఏదన్నా స్టడీ జరిగిందా? ప్లేస్ లొకేషన్ కానీ, లేకపోతే ఈ సాయిల్, భారీ నిర్మాణాలకి ఈ సాయిల్ అనుకూలంగా కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటారు. అంటే జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే 3-4 ఏజెన్సీస్ ద్వారా స్టడీస్ చేయిస్తాయి ఇండిపెండెంట్గా. వీడేం స్టడీ చేస్తున్నాడో, వీళ్ళకి తెలియకుండా పోయినా వీళ్ళు చేస్తున్నారో అందరూ కూడా నిజమే, ఇది కరెక్టే, ఇది పెట్టొచ్చు, ఇక్కడ నిర్మాణాలు చేయొచ్చు అనేటువంటి ఒక నివేదిక ఇస్తే తర్వాత ముందుకెళ్ళొచ్చు. అమరావతి బహుశా ఇండియాలో ఒకే రాజధాని ఉండొచ్చు కొత్తది. ఏ విధమైన అధ్యయనం లేకుండా, ఏ విధమైనటువంటి ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ఇది సివిల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సాయిల్ టెస్టింగ్ స్టడీస్ ఏమీ లేకుండా వాళ్ళు అనుకున్నారు, పెట్టేసినారు. ఇది దాని పర్యవసానాలు ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉంది. ఇది ఒక అనాలోచితమైనటువంటి, తొందరపాటుతో కూడిన, ప్లస్ చాలా స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం అది. బహుళ పంటల భూముల్ని ధ్వంసం చేసి కొన్ని వేల ఎకరాల్లో ఓవర్ నైట్ వ్యవసాయాన్ని ఆపేసి, వ్యవసాయం ఆధారపడిన వాళ్ళ పరిస్థితులు ఏంటి, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 84% భూములు ఇచ్చిన రైతులు 3 ఎకరాల లోపు వాళ్ళు, 71% 2 ఎకరాల లోపు వాళ్ళు. అంటే మెజారిటీ చిన్న సన్నకారు రైతులు. వీళ్ళెవరు పరిగెత్తుకుంటూ పోయి క్యూ కట్టి ఇవ్వాల, ముందు ఇచ్చిందంతా పెద్ద రైతులు. ఇవ్వని వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం, ఒత్తిడి ఆ రోజుల్లో అమలు చేసింది. అది ఈరోజు మాట్లాడకపోవచ్చు, కానీ చరిత్ర దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఇట్లంతా చూసినప్పుడు అమరావతి ఈ భారీ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికే ఒక క్లారిటీ ఉన్నట్లేదు. ఇది మేము ఇన్ని అంతస్తులు కడతామంటున్నారు, 50 అంతస్తులు, ఒకటి అవసరమా? 4 టవర్స్ 50 అంతస్తులు అంటే ఏం పెడతారు అందులో? ఎన్ని డిపార్ట్మెంట్ తెచ్చి పెడతారు? దాని మీద స్పష్టత లేదు. పని ఎంత లోతుకు వెళితే మీకు ఫౌండేషన్స్కి గట్టితనం దొరికింది ప్రభుత్వం చెప్పదు, కంపెనీస్ చెప్పరు.
తాత్కాలిక సెక్రటేరియటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫ్లోర్ కట్టిన దానికే 110, 120 అడుగుల వరకు వెళ్ళినాయని వార్తలు వచ్చినాయి. అది కూడా ఎవరు నిర్ధారించలేదు, బట్ గమనించిన వాళ్ళకైతే అర్థమైంది. అవును సార్, అప్పుడు నేను కూడా చూశాను. 5th బ్లాక్ని లోపలికి అంతే వేశారు. సో 100 అడుగులు ఫస్ట్ 1+5 కడదాం అనుకున్నారు, అది కూడా నిలబడదని చెప్పి 1+1 ఆగిపోయినారు. సో 1+1తో ఆగడానికి మీరు 100 అడుగులు పైగా కిందికి వెళ్ళి ఉంటే ఈరోజు మరి 50 అంతస్తులు వెళ్ళడానికి ఎంత కిందికి వెళ్ళాలి? అంత కిందికి వెళ్ళిన తర్వాత మీకు దొరికిందా గట్టితనం? అది ఎక్కడా స్పష్టత లేదు. దీంతో ఏమవుతా ఉంది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఏ పేరుతో ఎవరికి ఇస్తున్నారో, ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి ఒక స్పష్టత లేదు. ప్రభుత్వంలో స్పష్టత ఉండవచ్చు, పబ్లిక్ వచ్చేటప్పటికి ఒక గందరగోళం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో కొంత ఖర్చు. సార్, శివరామకృష్ణన్ కమిటీ ఇందులో ఇక్కడే రాజధాని పెట్టమని చెప్పింది. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇక్కడ మేము చేస్తూ ఉన్నాము, అక్కడ ఎక్కడైనా రాజధాని పెడతామంటే కాదన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ ఇక్కడ రాజధాని పెట్టొద్దని ఎక్కడా చెప్పలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈమెయిల్స్ ఉదాహరణ చూపిస్తున్నారు. ఎక్కడంటే విజయవాడ పరిసరాలు. చూడండి, ఇది ఒక మోసపూరితమైనటువంటి నిర్ణయం. విజయవాడ పరిసరాలు అంటే రాష్ట్రంలో మెజారిటీ ఈమెయిల్స్ కానీ పబ్లిక్ ఎవరికి వ్యతిరేకత ఉండదు. నా పర్సనల్గా అంటే మంగళగిరి దగ్గర చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కంటే ఏం కావాలో విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. హైకోర్టు, సెక్రటేరియట్, రాజ్భవన్, ఇవన్నీ వాటికి పూర్తిగా మేమే కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి నిర్మిస్తామని చెప్పింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్మినిస్ట్రేషన్ నడపడానికి. సరే, కొన్ని క్వార్టర్స్ అవి ఇవి ఉంటాయి. ఆ తర్వాత నగరంతో నీకేం పని? ఇప్పుడు ఆ తర్వాత నగరం దాని కండిషన్స్ని బట్టి, అనుకూల ప్రతికూల పరిస్థితులను బట్టి ఒక ఆర్గానిక్ గ్రోత్లో నగరం పెరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము గుంటూరు, మంగళగిరి, విజయవాడ అన్ని కలిసిపోయిండేటివి. సో మంగళగిరి అయినా మనకు విజయవాడ పరిసరాలే అంటారు. విజయవాడ పరిసరాలు అన్నప్పుడు మీరు ఒపీనియన్ తీసుకున్నా, ఈమెయిల్స్ పెట్టినా ఎక్కువ వస్తాయి. దాన్ని వీళ్ళు దీనికి అన్వయిస్తున్నారు. సో అంత కంప్లీట్లీ మిస్లీడింగ్. ఇప్పుడు తుళ్ళూరు ఎంత దూరం ఉంది విజయవాడకు? విజయవాడ నుంచి హైవేలో మంగళగిరి వెళ్ళడానికి తుళ్ళూరుకి వెళ్ళడానికి తేడాలే. ప్లస్ లో లయింగ్ ఏరియా, దాన్ని మళ్ళీ మనం ఫ్లడ్స్ గురించి మాట్లాడదాము. సో ఏ విధంగానూ శివరామకృష్ణన్ కమిటీ బహుళ పంటలు పండే భూముల్లో పెట్టమని పొరపాటుతో ఒక్క అక్షరం కూడా అనుకూలంగా చెప్పలా. అది వీళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్. ప్లస్ అసలు బహుళ పంటల భూములు ముట్టుకోవద్దన్నాడు ఆయన. ఇది మనకు ఈ జరీ భూములు అనేటివి సివిలైజేషన్ అంటే మనం చరిత్ర, నాగరికత, ప్రకృతి అంటాం. ప్రకృతి మానవాళికి ఇచ్చినటువంటి వరం అంటాను నేను. 3 పంటలు పండే జరీ భూములు, 15 అడుగుల్లో నీళ్లు ఉండేటువంటి భూములు, అవి అల్టిమేట్గా ఎవడెంత కోటీశ్వరుడైనా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి వెనకేసుకున్నా భోజనం తినేటప్పటికి మట్టిలోంచి రావాలి ఫుడ్. ఆ మట్టిలోంచి అన్నం పండించేటువంటి భూములు నీకు ఎక్కడంటే అక్కడ ఉండవు. ఉన్న చోట వాటిని పరిరక్షించుకోవాలి. సరే, నగరం పెరిగే కొద్దీ పంట భూములు కూడా అది ఆక్రమించుకుంటూ పోతుంది. అర్బనైజేషన్ మాకు అవగాహన ఉంది మనకు. అది వేరు. ఒక్కసారిగా ఒక లైన్ గీసేసి ఇది మొత్తం రేపటి నుంచి వ్యవసాయం జరగడానికి వీల్లేదు అనడం వేరు. సార్, బహుశా భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లో అయినా ఇలా 3 పంటలు పండే భూముల్లో నగరాలు నిర్మించడం కానీ, రాజధానులు నిర్మించడం కానీ ఏమైనా చరిత్రలో ఉందా సార్? ఇప్పుడు చండీగఢ్ లాంటి మనం తీసుకుంటే, చండీగఢ్ కూడా అవన్నీ కొంచెం సారవంతమైన భూములే. అది మన ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటారు, మైదానాలు. అదేంటి, పంజాబ్, హర్యానా నుంచి మొదలు పెడితే మొత్తం ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఆ ప్లెయిన్స్, గంగా ప్లెయిన్స్లో అన్ని సారవంతమైన భూములే. అక్కడ ఏ ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడే కట్టుకోవాలి. అక్కడ మనకు ప్రత్యామ్నాయం అంటూ ఏమి ఉండదు. అక్కడ చిన్న టౌన్ అయినా పెద్ద టౌన్ అయినా ఢిల్లీ లాంటిదైనా ఇవన్నీ ఆ మైదానంలో వస్తాయి. దానికి దీనికి పోలిక కాదు. ఇక్కడ ఏంటంటే మనకు ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పుడు ఇక్కడికే వెళ్ళి కట్టాలని లేదు. అన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 పంటలు పండే భూములు అయింటే రే ఎక్కడ కట్టినా ఇదే కట్టాలి కదా, దీని మీద విమర్శిస్తారనుకోవచ్చు. ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పుడు ఇంతకంటే తక్కువ ఖర్చుతో సిటీ నిర్మించుకొని పరిపాలన సాగించవచ్చు అన్నప్పుడు ఇంత వెళ్ళి అంత మెత్తటి నేలల్లోకి వెళ్ళి రాజధాని నిర్మించి, ఒక విధంగా చెప్పాలంటే అమరావతి అటు ముందుకు వెళ్ళలేక వెనక్కు తగ్గలేక లాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయిందేమో అని అనిపిస్తుంది నాకు ఆ పరిస్థితి చూస్తే. సార్, అమరావతి అన్నది ఎప్పటికైనా మునిగిపోతుంది, ఇది ముంపు ప్రాంతంలోనే దీన్ని నిర్మిస్తూ ఉన్నారు అన్న ప్రచారం అన్నది ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. అమరావతిని వ్యతిరేకించే వాళ్ళని అంటున్నారు. వాస్తవంగా దీనికి ముప్పు ఉందా లేదా? అంటే వరద ముంపు అయితే ఉంది, కానీ నగరం అంతా మునిగిపోయేంత ముప్పు అని అనలేము.
బట్ వరద థ్రెట్ ఉంది, ప్రమాదం. ఎట్లా అంటే ఇది మొత్తం ఒకే సైడ్కు స్లోపింగ్ ఏరియా, 432 చదరపు కిలోమీటర్లు కొండవీటి వాగు, పాలవాగు, ఈ క్యాచ్మెంట్ ఏరియా అని తీసుకుంటే అంతా కలిసి నీరు 99% నీరు ఉండవల్లికి రావాలి, ఒకే స్లోపు. దీంట్లో 13,500 ఎకరాలు వరద ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం అని సింగపూర్ వాళ్ళ మాస్టర్ ప్లాన్లో దాన్ని గుర్తించున్నారు. షేడింగ్ ఉంది. 2017 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్లో 13,500 ఎకరాలు వాళ్ళు మార్కింగ్ చేస్తున్నారు. లేకపోతే అసలు వరద సమస్య లేకపోతే ప్రపంచ బ్యాంక్ నుంచి ఇన్ని వేల కోట్లు అప్పు ఎందుకు వస్తూ ఉంది వరద పేరుతో? ఈరోజు 3 చెరువులు ఎందుకు కడుతున్నారు? వరద సమస్య లేదనుకుందాం, 3 చెరువులు ఎందుకు కడుతున్నారు? లాస్ట్ టైమే ఉండవల్లి దగ్గర లిఫ్ట్లు పెట్టినారు 250 కోట్లతో. ఇప్పుడు 500 ప్లస్ 600 కోట్లు కొంచెం తక్కువతో సెకండ్ సెట్ ఆఫ్ లిఫ్ట్స్ జీవో కూడా ఇచ్చినారు. అది కూడా ఉండవల్లి దగ్గరే కట్టాలి. మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది? లిఫ్ట్లు పెడుతూ ఉన్నారు, చెరువులు కడుతున్నారు. ఇది ఈరోజు నేను మార్నింగు ఈ పెనుమాక కృష్ణాయపాళెం మధ్య జరిగే చెరువు పనుల దగ్గరికి వెళ్ళొచ్చినాను. ఎంత బాధేస్తుందంటే మొత్తం ఈ 3 పంటలు పండే చెరువు భూములు, 192 ఎకరాలు ఆ చెరువు రిజర్వాయర్ అని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కడైనా 3 పంటలు పండే పొలాన్ని తవ్వి చెరువు చేస్తారా? ఇండియాలో ఎక్కడైనా జరిగేదానికి అవకాశం ఉందా? 3 పంటలు. అక్కడ కూడా పరిస్థితి ఏంటి? 12 అడుగుల్లో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెరువు తవ్వుతున్నారో అందులో నీళ్లు ఉన్నాయి మే నెలలో. అవి వర్షానికి వచ్చిన నీళ్లు కాదు, అక్కడ సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ 12 నుంచి 15 అడుగుల్లో నీకు నీళ్లు ఉంటాయి. రైతులు కూడా ఏం చెప్తున్నారు? 30 అడుగులకి మించి మేము బోరు వెళ్ళాం. ఆ పెరుమాక బెల్ట్లో రైతులతో మాట్లాడితే అది కూడా చేత్తో తిప్పుకుంటూనే వెళ్ళి మేము బోర్ వేసుకుంటాం. 5,000 రూపాయల ఖర్చుతో 4 మనుషులు వస్తారు ఆ మిషన్ తీసుకొచ్చి. ఉదయం 7:30కు మొదలు పెడితే 12:30కు బోరింగ్ పూర్తి అయిపోతుంది అన్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత అది కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక చెరువు మీద. సో 3 చెరువులు కలిపి ఇంకొక 2 పైన కడుతున్నారు కదా, దాదాపు 1,400 కోట్లకు దగ్గర 3 చెరువుల మీదనే పెడుతున్నారు. మరి ఇది వరద ప్రాబ్లం లేకపోతే ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? పంట పొలాలని ఈ విధంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ కూడా రైతులు కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా లేరు, పెనుమాక దగ్గర కూడా. అందుకని ఎక్కడెక్కడ ఇస్తున్నారో అక్కడ తవ్వుతున్నారు. ఇది చూడండి, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే పర్యవసానాలు రాంగ్ లొకేషన్ని జస్టిఫై చేసుకోవడానికి అదనపు ఖర్చులు. ఈ అదనపు ఖర్చులే ప్రపంచ బ్యాంక్ లోన్. దీనికి ఇప్పుడు డాలర్స్లో అప్పు చెల్లించాలి ప్రపంచ బ్యాంకుకు. అంటే ఇంకొక 50 సంవత్సరాల పాటు ప్రపంచ బ్యాంకుకు అప్పులు చెల్లించుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఈరోజు 85 రూపాయలు 90 రూపాయలు లేకపోతే ఉన్నప్పుడు డాలర్కి మనకు లోన్ శాంక్షన్ చేస్తాడు, డాలర్స్లో ఇస్తాడు. ఈరోజు 90 రూపాయలు డాలర్ వెళ్ళింది, రేపు 100 రూపాయలకి పోతుంది. సో మనం డాలర్స్లో తిరిగి చెల్లించాలి. అంటే ఇంకొక చోట ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. పంట పొలాలు వేస్ట్ కావు, ఖర్చు తగ్గేది. ఇది మొత్తం రాష్ట్ర ప్రజల మీద భారమే కదా. రెండో సెట్ ఆఫ్ పంప్స్. అంటే నేను చెప్పేదంటే ఇండియాలో ఎక్కడ కూడా, నేను ముందు కూడా ఒకసారి వేరే ప్రెస్ మీట్లు మాట్లాడినాను, వరద నీళ్లు న్యాచురల్ ఫ్లోలో రివర్సు కాలువలేకు సముద్రంలోకి వెళ్ళాలి ఎక్కడైనా. మన దగ్గరికి వచ్చేటప్పటికి కొండవీటి వాగులోకి చేరిన నీళ్లు ప్రకాశం బ్యారేజ్లోకి వెళ్ళే అవకాశం లేదు. న్యాచురల్గా ఒకప్పుడు వెళ్ళేదంటే ఇప్పుడు వెళ్ళడం లేదు, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారని. అంటే వరద నీరు వచ్చేటువంటి ప్రతి చుక్కని పంపులతో ఎత్తి కృష్ణానదిలో వేయాలి. ఖర్చు ఎంత? ఒకటి నిర్మాణం ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు. ఇంత చేసిన తర్వాత అయినా రేపు కుంభవృష్టి గురించి అనుకోండి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్తో మనకేమైపోయిందంటే మామూలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎట్లా అవుతుందంటే ఒక సంవత్సరంలో పడే వర్షం 1 నెలలో పడ్డం, 1 నెలలో పడే వర్షం 2 రోజుల్లో పడ్డం. కరువులు కూడా తీవ్రత పెరిగింది, కరువు తీవ్రత ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్లో. నీకు రేపు ఒక 50 సెంటీమీటర్ల వర్షం ఒక 24 గంటల్లో పడింది అనుకోండి అమరావతిలో. ఇప్పుడు మామూలుగా సిటీస్ అన్నీ క్లైమేట్ రెసిలియంట్ సిటీస్గా డిజైన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ సిటీస్లో వరదలు వీటంటే తట్టుకోలేమనే ఒక భయం వస్తూ ఉంది. ఎందుకంటే ముందు ఈ కుంభవృష్టి నుంచి తట్టుకోవాలి నగరాలు. ఒక 50 సెంటీమీటర్ వర్షం రేపు కురిసిందనుకోండి, ఈ చెరువులు ఏమవుతాయి? నీకు ఆ పంపులు ఏమవుతాయి? వరదను నువ్వు నివారించగలవా? ప్లస్ నీకు ఈ ఎంత లోతు చెరువు తవ్వినా 10 అడుగుల్లో మాత్రమే నింపగలదు. ఎందుకంటే కింది నుంచి 10 అడుగుల వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంక వరద నీరు ఎంత తవ్వినా ఈ పైన 10 అడుగుల వరకే ఈ ఆపుకోగలదు. ఎంత ఆపుకోగలుగుతుంది?
మీకు ఒక 4 గంటలు పెద్ద వర్షం పడితే అది నిండిపోతుంది. సో ఇది వరద ముంపు లేదు అంటే మరి వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపిస్తున్నాయి కదా, లేకపోతే ఇవన్నీ ఎందుకు? సో అల్టిమేట్గా ఏముందంటే నగర నిర్మాణం ఒక ఖరీదైన వ్యవహారంగా అయిపోతుంది. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ద సిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. అది మొత్తం రాష్ట్ర ప్రజల మీద అది ఒక బర్డన్, ఒకదానికొకటి కొన్ని వేల కోట్లు అప్పులు తెచ్చి ఇదో ఇట్లా ఖర్చు పెట్టడానికి. సరే, గతంలో నేను హైదరాబాద్ నిర్మించాను కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు నేను అమరావతి అని ఒక మహానగరాన్ని నిర్మించబోతూ ఉన్నాను. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప నగరాల్లో ఒక నగరంగా తయారు చేయబోతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, బయట చెప్తారు. అసలు అలాంటి నగరాల నిర్మాణం అనేది ఎక్కడైనా జరిగిందా సార్ హిస్టరీలో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీడియా వల్ల జరిగిన పెద్ద నష్టం అండి ఇది. సమాజాన్ని మీడియా ద్వారా ప్రజల మైండ్స్ని ఎట్లా బ్రెయిన్ వాష్ చేయొచ్చు, నిరంతరం గ్రాఫిక్స్ చూపించి లేకపోతే గతంలో ఉన్నదాన్ని ఏదో ప్రచారాన్ని పెద్దదిగా చేసుకుని, ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి జరిగిన ఒక పెద్ద నష్టం. సరే, హైదరాబాద్ని ఏమి నిర్మించినాడు ఆయన? 1995లో ముఖ్యమంత్రి అయినాడు. 1992కే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPI ఆఫీసు హైదరాబాద్లో మైత్రివనంలో టాప్ ఫ్లోర్లో మొదలైంది. నేను విజిట్ చేసిన దాన్ని. మైత్రివనంలో STPI ఆఫీస్ మొదలైందని కాబట్టే ఆదిత్య ఎంక్లేవ్ అక్కడ ఎమర్జ్ అయింది. ఆ కంప్యూటర్ రిలేటెడ్ అన్ని షాప్స్ అట్లా ఎందుకు వచ్చినాయి? మైత్రివనంలో STPI స్టార్ట్ అయింది. STPI ఏంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇదే కొత్తగా కంప్యూటర్ రంగంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి వాళ్ళే స్పేస్ ఇవ్వడం. బాడుకి ప్లగ్ అండ్ చిన్న మొదట్లో ఎంతమంది వస్తారో ఏమోనని. సో 95లో మీరు వచ్చినారు. సో అప్పటికే ఇది వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే భారతదేశంలో ఒక IT యుగం నడిచింది నెక్స్ట్ 5-6 ఇయర్స్. మరి చెన్నైని ఎవరు ప్రమోట్ చేసుకున్నారు? బెంగళూరుని ఏ ముఖ్యమంత్రి నేనే తెచ్చినాడని చెప్పినాడు. అప్పటికి 10 ఏళ్లకు ముందే నుంచి బెంగళూరు. సరే, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది, IT రకం కలిసి వచ్చింది. దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకున్నాడు. హైదరాబాద్కి ఒక గుర్తింపు వచ్చింది అనుకుందాం. ఆ రోజుకి 91కి మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజు ముందుకే హైదరాబాద్కు 40 లక్షల జనాభా ఉంది 1991 సెన్సస్ ప్రకారం. 2001 సెన్సస్ ప్రకారం అంటే IT పెద్ద కాక ఉందే అది దాదాపు 55 లక్షలు 60 లక్షల వరకు వచ్చింది. మీరు హైదరాబాద్ కొత్తగా ఏం చేసినారు? ఏం కనపడదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని చూపించుకొని ఆహా ఓహో అని ప్రచారం చేసుకుంటారు. అది ఒక డిప్లొమా గివింగ్ ఏజెన్సీ. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు, యూనివర్సిటీ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కాదు. ఒక డిప్లొమా 1 ఇయర్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇస్తుంది. అది దానికి ఎంత పెద్ద ప్రచారం. మొన్న కూడా ఏదో యానివర్సరీ అయింది అని ప్రచారం. హైదరాబాద్లో మీరు వచ్చే రోజుకే ఉమ్మడి రాష్ట్ర రాజధాని 1956లో కాకముందే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, హైకోర్టు ఉంది. ఇవన్నీ 7th నిజాం పీరియడ్లో కట్టినటివి. మరి హైదరాబాద్కి మీరు అదనంగా ఏం చేసింది? IT ఓకే, అంత మాత్రాన హైదరాబాద్ నేను నిర్మించినాను అంటే అది హైదరాబాద్ చరిత్రను అవమానించపరిచినాం. కానీ ఆ గ్రాఫిక్స్ వాడుకొని సింగపూర్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ సింగపూర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫాల్స్ గ్రాఫిక్స్ అవి సింగపూర్లో మాస్టర్ ప్లాన్లో ఆ గ్రాఫిక్స్ కింద వాళ్ళకి చిన్న గమనికాని పెడతారు. సిగరెట్ ప్యాకెట్ల మీద పెట్టంటే గమనిక వాళ్ళు పెట్టారు ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే అని. కానీ దాన్ని వీళ్ళు నిరంతరము అఫీషియల్గాను మీడియాలోనూ ఆ గ్రాఫిక్స్ అని ప్రచారం చేసి ఇలాంటి నగరాన్ని నిర్మిస్తాను అనే దాన్ని జస్టిఫై చేసుకుంటూ ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి టోక్యో, సింగపూర్ అక్కడలాగా ఇక్కడ కడతారు. ఎక్కడవుతుంది అది? ఢిల్లీలో మా ప్రొఫెసర్ ఉన్నాడు, నాకు PhD సూపర్వైజరు, అర్బన్ స్టడీస్లో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ప్రొఫెసర్ అమితాబ్ కుండు అని. ఒకసారి హైదరాబాద్కి వచ్చింటే మేము విజయవాడకి తీసుకొచ్చినాం. అప్పుడు మొదటి ఫేజ్లో సెక్రటేరియట్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అన్నీ తీసుకెళ్ళినాము. నిడమరుగు దగ్గర మల్లెపూల రైతులతో మాట్లాడించినాము. తీసుకొచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టించినాము. ఆయన ఏమనుకున్నాడు? 4 ప్రధాన పాయింట్లు చెప్పింది ఏంటంటే, ఈ సింగపూరు, దుబాయ్ ఈ మోడల్స్ మనకు పనికిరావు. అవి వాటి ఎకానమీ వేరు, వాటి సెటప్ వేరు. ఆ మోడల్స్ తీసుకొచ్చి మనం కాపీ చేసుకొని ఇక్కడ మనకు వర్కౌట్ కాదు. అదొకటి. ప్లస్ మనకు అలాంటి నిర్మాణాలు అంటూ ముందుకెళ్ళినామంటే 20 times మోర్ ఎక్స్పెండిచర్. మనకు నార్మల్గా పెట్టే ఖర్చు కంటే 20 అంతలు ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇది అంటే ఈ రాష్ట్రాలు భరించగలవా అంత ఖర్చు? ఇదొకటి. మూడోది ఈ రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతల అసమతుల్యత
బ్యాక్వర్డ్ ఏరియాస్, డెవలప్డ్ డిస్ట్రిక్ట్లా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకచోట తీసుకెళ్ళి అంత ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. ఒకటి. 4వ పాయింట్ వచ్చేసి ఎక్స్పర్ట్ కమిటీస్ కొన్ని పెట్టినప్పుడు, వాటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు, శివరామకృష్ణన్ కమిటీది కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు వాటిని అసలే చర్చించకుండా డిస్మిస్ చేయడం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పాలంటే సింగపూర్, దుబాయ్ లెవెల్లో అమరావతిని నిర్మిస్తామనేది వర్కౌట్ అయ్యేది కాదు అనేది కొంచెం మైల్డ్గా ఇట్లా చెప్పడం జరిగింది. సో ప్రపంచ స్థాయి రాజధాని అనేదే ఒక బోగస్ కాన్సెప్ట్. ఎక్కడ ప్రపంచ స్థాయి అనేది ఉండదు. ప్రపంచ స్థాయి నగరాలు ప్రపంచంలో అంటే ఇప్పుడు లండన్, ప్యారిస్, న్యూయార్క్, అవి ఎన్ని వందల సంవత్సరాలుగా అవి ఎమర్జ్ అయినాయి. వాటిలో ఉన్న గవర్నెన్స్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వాటికి ఉన్న ఎకనామిక్ పవర్ ఏంటి. ఈరోజు ఒక చోట ప్లాన్ చేసి 4 పెద్ద రోడ్లు కట్టొచ్చు, ఒక 10 మంచి భవనాలు కట్టొచ్చు. అంత మాత్రాన అవి ప్రపంచ స్థాయి రాజధానులు కాలేవు. మేబీ లిటిల్ బిట్ ఆఫ్ క్లీన్ సిటీ. ఇప్పుడు చండీగఢ్ ఉంది. చండీగఢ్ ఇప్పుడు 40-50 ఏళ్ళు దాన్ని కట్టి, ఈ రోజుకి దాని జనాభా 10-12 లక్షలు దాట్ల. పెద్ద రోడ్లు ఉంటాయి. చండీగఢ్లో కారు మీదనే ఎక్కువ మంది ఆధారపడతారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లాట్లు, ఇండ్లు ఉన్నప్పుడు మీకు బస్సులో ఎక్కేవాళ్ళు తక్కువ ఉంటారు. మీరు సింపుల్గా అండి, అమీర్పేటలో సిటీ బస్ ఆగితే ఎంతమంది ఎక్కుతారు, జూబ్లీ హిల్స్లో సిటీ బస్ ఆగితే ఎంతమంది ఎక్కేవాళ్ళు ఉంటారు. ఈ ప్లాన్డ్ సిటీసు, పెద్ద ప్లాట్లు, పెద్ద ఇండ్లు, ఇవన్నీ ఇదే ప్రాబ్లం ఉంటాయి. పెద్ద రోడ్లు, ఇక్కడ నీకు నడిచేవాడు ఉండడు, ఇంటికి దూరం ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరూ కారు మీదనే ఆధారపడతారు. కాబట్టి ఇవన్నీ కేవలం ల్యాండ్ స్పెక్యులేషన్ పెంచుకోవడం కోసం, భూములు విలువలు పెంచుకొని నేను ఇక్కడ ఏదో అద్భుతాన్ని సృష్టించబోతున్నాను అని ఆ సైబరాబాద్ను చూపించి, ఇక్కడ గ్రాఫ్స్ చూపించి, దాన్ని జస్టిఫై చేసుకోవడానికి దేశాలన్నీ తిరిగి డిజైన్ కాంపిటీషన్స్ అంటూ ముందు మాకీ అసోసియేట్స్, తర్వాత నార్మన్ ఫాస్టర్స్, లండన్కు సార్లు పోయడం. లండన్లో అమరావతిని ప్రమోట్ చేయడానికి ఒక రిప్రజెంటేటివ్ అంటూ ఒకరిని పెట్టినాడు లండన్లో. సింఘానియా గ్రూప్కి సంబంధించిన అతనికి ఎంత పే చేసినారో ఏమో మనకు తెలియదు. బట్ ఆ రోజుల్లో అయితే ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఒక లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం, పెద్ద రాజధాని నగరాన్ని కోల్పోయిన రాష్ట్రం, ఒక చిన్న రాజధాని నిర్మించుకొని నువ్వు ఉన్న పెద్ద నగరాన్ని విశాఖపట్నం నుంచి వీటన్నిటిని డెవలప్ చేసుకోకుండా మొత్తం ఎనర్జీ, టైం, అంటే ప్రభుత్వం యొక్క యంత్రాంగం మొత్తం ఒక వర్కింగ్ టైం, ఎనర్జీ, ఇదంతా తీసుకెళ్ళి ఒక్కదాని మీద పెట్టి అక్కడ రైతుల్ని ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి చేసి చూడండి, ఆ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకదాని మీద పనిచేయడం. అట్లా చేయడం వల్ల చివరికి ఈ రోజుకి ఏమైంది? ఈరోజు అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాని పరిస్థితిలో ఇరుక్కుపోయిందని అనిపిస్తుంది. సార్, అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? చాలామంది మనం చూస్తున్నాం, మొదటి వరకు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్ ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి, అది డెవలప్ అయినటువంటి ఫ్లాటా కాదా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందంట. నిజమే. ఇప్పుడు రైతులు ఈ రిటర్నబుల్ ప్లాట్స్ దీంట్లో ఒక 2-3 రకాలుగా ఉన్నాయండి. అవి ప్రధానంగా రైతుకు ప్రామిస్ చేసింది, మీకు 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్ ఇస్తాం లేఅవుట్లో. అది 9.14లోనే ప్లస్ 2015లో ఇచ్చిన జీవోలో కూడా ల్యాండ్ పూలింగ్ బిల్స్లో కూడా ఇచ్చింది. సరే, భూములన్నీ తీసుకున్న తర్వాత కూడా దాదాపు ఒక 3.5 సంవత్సరం పవర్లో ఉన్నారు, 3.5-4 ఏళ్ళు. ఆ పీరియడ్లో రైతులకి ప్లాట్ ఐడెంటిఫై చేయడం తప్ప మెజారిటీ వాళ్ళకి ఎక్కడా లేఅవుట్ వేసింది లేదు. అధికారం పోయినారు, తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలా. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం నుంచి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక 2 వారాల్లో. ఈ 2 వారాల్లో అయినా రైతుకి ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రామిస్ భూములు, ఇది ప్లాట్లు డెవలప్ చేసేవడం. ఆ దిశగా ఏమన్నా ప్రక్రియ జరిగిందా అంటే చాలా తక్కువే కనిపిస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్లో. అందుకే అక్కడక్కడ పనులు జరుగుతున్నాయన్నా కానీ నీకు దాదాపు 70,000 ప్లాట్లు అటు ఇటుగా, కరెక్ట్ ఫిగర్ నా దగ్గర లేదు కానీ, సో అన్ని లేఅవుట్స్లో ప్లాట్స్ని డెవలప్ చేయాలి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లైటింగ్, ఇవన్నీ, వాటర్ సప్లై, రోడ్లు, ఇవన్నీ చేసి రైతుకు ప్లాట్ ఇవ్వాలి. చాలామందికి ఏది ఎవరి ప్లాట్ తెలిసినా దాదాపు 98% మందికి ఇచ్చినామంటున్నారు. కానీ ఈ మన పవర్లోకి వస్తూనే కలుపు మొక్కల్ని ముళ్ళ కంచెలు తీయడంలో ఆ మార్కింగ్ చేసిన రాళ్లను కూడా లాగేసినాయంట ఆ బుల్డోజర్స్. సో తిరిగి నాటాలంటే సర్వే చేయాలి, ఏది నువ్వు తిరిగి ఎగ్జాక్ట్గా ఎక్కడ నాటాలి, అది ఎంతవరకు వచ్చిందో
సో రైతుల్లో మాత్రం కొంత అసహనం ఉంది. ఇంకా గట్టిగా 2 ఏళ్ళు లాస్ట్ 1 year ఎలక్షన్స్ టైంలో పోతుంది అనుకుని ఈ 2 ఏళ్లలోనేమో మధ్యలో వర్షాకాలంలో పెద్ద పనులు చేయలేరు. సో ఈ 2 సీజన్స్ నెక్స్ట్ మిగిలిన దాంట్లో 2028 జూన్ జూలై నాటికి వర్షాకాలం స్టార్ట్ అయిన నాటికి 99% ప్లాట్ డెవలప్ చేసి ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద అసందిగ్ధత రైతుల్లో ఉంది, ఆందోళన ఉంది. కొంతమందికి, చాలామందికి, కొంతమంది కాదు, మాకు వచ్చిన ప్లాట్లు ఎక్కడో లో లయింగ్ ఏరియాలోనూ వంకల్లోనూ వాగుల్లోనూ ఉన్నాయి, మంచి చోట్ల ఇవ్వండి, భూమి అయితే మా చేతుల్లోంచి పోయా, ఆ ప్లాట్ కూడా ఇట్లాంటి చోట్ల వస్తే పరిస్థితి అంటే వాళ్ళకి ఇప్పటికీ సమాధానం లేదు. అట్లా కొన్ని వేల ప్లాట్స్ ఉన్నాయి. కొంతమందికి అసలే ఇవ్వని వాళ్ళు ఉన్నారు, అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఎప్పుడు రిజాల్వ్ చేస్తారు ఈ లీగల్ ఇష్యూస్ అన్ని? మన ప్రభుత్వం తలుచుకుంటే పరిష్కారం చేయలేని సమస్యలు ఏముంటాయి? చిత్తశుద్ధితో భూమి ఇచ్చిన రైతుకు మీరు న్యాయం చేయాలంటే ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఇంకొక ఇటీవల వస్తున్నటువంటి సమస్య, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ప్రైమ్ లొకేషన్స్లో ప్లాట్లు వచ్చినాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎట్లా జరుగుతూ ఉంది ఇది? మరి చిన్న రైతుకేమో ఎక్కడొస్తే అక్కడ తీసుకోవాలి, బలం ఉన్న వాళ్ళకి, ప్రభుత్వానికి దగ్గరగా రూలింగ్ పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న చోట్ల వస్తాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక మంచి ప్లేస్ వచ్చింది, ఆ పక్కనే మంత్రి నారాయణ గారికి వచ్చింది, రాధాకృష్ణ కుటుంబానికి వచ్చింది. ఎట్లా ఇవి వచ్చే రోజుల్లో మీరు ఏమి సందేశం ఇస్తున్నారు రైతులకి? భూమి ఇచ్చిన రైతు, ఉపాధి పోగొట్టుకున్న రైతు, చిన్న సన్నకారు రైతులకు అసలు కంప్లీట్గా వాళ్ళు ఎక్కడా స్కీమ్లో లేరు. ఇంతకు ముందు అన్నట్టు 84% 3 ఎకరాల లోపు వాళ్ళు, 71% 2 ఎకరాల లోపు వాళ్ళు, ఆర్థికంగా మానసికంగా చితికిపోయిన వాళ్ళు. వాళ్ళకు ఒక వాయిస్ లేదు. చాలామంది పర్సనల్గా మాట్లాడితే మోసపోయినాం, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ గవర్నమెంట్తో చర్చలు జరిపే వాళ్ళ పెద్ద వాళ్ళ రైతులు ఈ స్కీమ్లో కూడా వీళ్ళు ఎక్కడా కనపడరు. ఏమైనా పెద్ద రైతులు. ఇది వచ్చే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇంటర్నల్ ఆందోళనలకు ఇది కారణం అవుతుంది. ప్లస్ ముఖ్యమంత్రి 5 ఎకరాల్లో ఇల్లు కట్టడం ఏంటండి? ఇది ఇప్పుడు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు మీ లైఫ్ స్టైలు, మీరు పెట్టే ఖర్చు, మీరుండే ఇండ్లు కంఫర్టబుల్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ అసెంబ్లీకి, హైకోర్టుకు, సెక్రటేరియట్కు దగ్గరలో ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోవడం ఏంటి? దూరంగా ఉండొచ్చు, మీరు కొంచెం అందరితో పాటు రెసిడెన్షియల్ ఏరియాలో కొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. 5 ఎకరాలంటే 25 ప్లాట్లు, అటు ఇటుగా 25,000 చదరపు గజాల అంటే 25 ప్లాట్లు అంటే 25 ఎకరాల భూమి ఇచ్చిన వాళ్ళు, 25 ప్లాట్లు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరికీ పక్కనే ఎట్లా వచ్చి ఉంటాయి? ఆ పక్కన ఇచ్చిన వాళ్ళందరినీ మీరు ప్రభుత్వం కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఎవరికి ఎంత రేటుకి ఇచ్చినారు? పక్కనున్న మార్కెట్ రేట్ ఏంటి? ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇచ్చిన ప్లాట్లన్నీ గ్రీన్ బెల్ట్ ఎట్లా అయిపోతాయి మాస్టర్ ప్లాన్లో లేకపోయినా? సో ఇవన్నీ ఈరోజు వాళ్ళు ఓకేలే అనుకోవచ్చు, కానీ అండి కాలం గడిచే కొద్దీ ఇవన్నీ టార్గెట్ అవుతాయి. రేపు తిరుగుబాటు వచ్చిందంటే చిన్నవాళ్ళలో కడుపు మంటతోనో, లేకపోతే అంతా పోగొట్టుకున్నా మనకేమీ దక్కలేదు, బాగున్న వాళ్ళే అందరూ మేలు పడినారు ఈ ప్రాజెక్ట్ అనుకొని ఒక ఇష్యూ వచ్చిన రోజు, కడుపు గాలిన రోజు, అంతా పోగొట్టుకున్న వాళ్ళకి ఇవి టార్గెట్ అవుతాయి. ఇది అమరావతి అనేది చివరికి ఏమవుతుందంటే చాలా హైలీ అన్ఈక్వల్. బాగున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పోగొట్టుకున్న వాళ్ళకి ఏమీ లేదనేటువంటి పరిస్థితి అమరావతిలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. సరే, గత 6 నెలల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఇంకొక 50,000 ఎకరాల భూములు కావాలి, అమరావతి నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరగాలి అంటే అని చెప్పి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తూ ఉన్నారు. రైతులు వ్యతిరేకించినా సరే 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. దాని వెనక ఏం దాగి ఉందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ మొదటి నుంచి చూస్తే కూడా 5 ఏళ్ళు అప్పుడున్నప్పుడు భూమిని వీలైనంత ఎక్కువ తీసి చేతుల్లో పెట్టుకునేటువంటి ఒక లక్షణం ఉందండి ఆయనకు. ఆయనకు భూదాహం మామూలు భూదాహం కాదు. అది కొంత ఆయన చేతిలో ఉండొచ్చు, కొంతమంది ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళ చేతులకి ఏదో ఒక ప్రాజెక్ట్ పేరుతో భూములు ముందు లాగేసుకోవాలి అనేది. ఎందుకంటే మొదటి దశలో ఉన్నప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనే ఒక పదం వాడేవాడు ఫస్ట్ 5 ఏళ్లలో. అప్పుడు 40-50 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న డీకేటీ పొలాల మీద కూడా వెనక్కి తీసుకుంటామనేటువంటి సూచనలు వెళ్ళాయి వేరే జిల్లాల్లో. మా పల్లెల్లో కూడా చూసినాం మేము. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటా ఉన్న మనిషికి ఈరోజు రెవెన్యూ వాడి నుంచి నోటీస్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయాలంటే, ఎవరి కోసం ల్యాండ్ బ్యాంక్? ఎంత ల్యాండ్ కావాలి నీకు ఇండస్ట్రీస్ పెట్టాలంటే? అంటే భవిష్యత్తులో ఈ ల్యాండ్ ఇంకెవరికి అవసరం లేదా అంటే ముందు తీసేసుకొని దగ్గర పెట్టుకున్నాం.
ఎక్కడ పెట్టినా అంతే, పెద్ద పెద్ద ఎత్తున అవసరానికి మించి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ 5,500 ఎకరాలు ఎందుకండి? ఈయన ఉన్నప్పుడే తీసుకుంది ల్యాండ్. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి 2017 స్క్వేర్ కిలోమీటర్స్, దాదాపు 54,000 ఎకరాలకే మాస్టర్ ప్లాన్ తయారు చేసింది సింగపూర్ వాళ్ళు. దీన్నే కదా మీరు చూపించిన గ్రాఫిక్స్ కానీ, ప్రపంచం తిరిగింది కానీ అంతా ఇదే కదా. ఈరోజు సడన్గా రెండో దశ ఎందుకు అవసరం వస్తూ ఉంది? అదనంగా 50,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల పైన ఒక రాజధాని పేరుతో సేకరించింది ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? కానీ ఇదేదన్నా ఒక 70% పూర్తయిందా? సిటీ అనేది ఒక బేసిక్ సిటీ ఎమర్జ్ అయిన తర్వాత దానికి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగటివ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఏ డైరెక్షన్లో దానికి అనుకూలంగా ఉంటుందో మార్కెట్ ఫోర్సెస్తో ఆ సిటీ డెవలప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు కూడా, ఆ బార్డర్స్లో ఉన్న రైతులు ఆటోమేటిక్గా ఇచ్చేసుకుంటారు. వాళ్ళు ఒక డెవలపర్తో టచ్లోకి వస్తారు. నువ్వు చేయాల్సిందంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒకప్పుడు హుడా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండిఏ ఏం చేస్తుంది? పెద్ద ట్రంక్ లైన్లు, పెద్ద రోడ్లు వేసి డెవలప్మెంట్ ఫీజు తీసుకుంటుంది హైదరాబాద్లో. ఈ లోపల మధ్యలో ప్రైవేట్ పొలం ఉంటే ఆ ప్రైవేట్ పొలం అయితే ఒక బిల్డర్తో టైఅప్ అవుతాడో, సొంతంగా కట్టుకుంటాడో, లేకపోతే సొంతంగా అమ్ముకుంటాడు. అది ఆర్గానిక్గా సిటీ పెరుగుతూ పోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడేంటి అది కాదు, ఒకేసారి మీరు 50,000 ఎకరాలు అదనంగా కావాలి. దానికి లాజిక్ ఏంటి? బేసిస్ ఏంటి? ఏ ఆధారంగా మీరు 50,000 ఎకరాలు అంటున్నారు? ఏ ఆధారంగా దీన్ని మున్సిపాలిటీ అవుతుంది అంటారు? మున్సిపాలిటీ ఈజ్ లైక్ ఎ టౌన్, స్మాల్ టౌన్ అనేది కరెక్టే. అంటే మీరు గతంలో చెప్పింది అబద్ధమే కదా. అదన్నా అబద్ధం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి. మొత్తం చూస్తే మీరు గతంలో చెప్పిందే పెద్ద అబద్ధం. ప్రపంచ రాజధాని అది. మున్సిపాలిటీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ 3 లక్షలు దాటితే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అది రియాలిటీ. మరి దీన్ని చేయండి. అది పూర్తి కాకుండానే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాకుండానే అదనంగా 50,000 అంటే ఇది భూదాహం కాక ఇంకేమవుతుంది? 2, మొదటి దశలో చెప్పిన ఒక పెద్ద అబద్ధం, మోసం ఉందండి. 2015 ల్యాండ్ పూలింగ్ రూల్స్, దీంట్లో ఈ 29 గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని ఆ జియోలో స్పష్టంగా ఉంది. జియో నంబర్ 1, January 1, 2015. ఒక్కరికైనా ఉచితంగా విద్యా, వైద్యం కల్పించినారా 29 గ్రామాల్లో? ఆ రోజు నుంచి ఈ రోజుకి లేదు. అదే అబద్ధాన్ని ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన జియోలో కూడా చెప్తున్నారు. ఉచిత విద్యా, వైద్యంకి అర్హులు ఇక్కడ భూములు ఇచ్చేవాళ్ళు అని. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇక్కడ ఇంతవరకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు, అక్కడ వాళ్ళకి మళ్ళా 3 ఏళ్లలో మీకు డెవలప్ చేసిన ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వ్యవసాయం చాలా కష్టంగా అయిపోతూ ఉంది రైతులకి. నేను వ్యవసాయం చేస్తున్నాను, మా గ్రామంలో మనకు తెలుసు. సో కౌలుకి ఇచ్చుకుంటున్నారు ఉన్నవాళ్ళు. కౌలుకి ఇచ్చుకుంటే సరైన కౌలు రాదు, 15,000, 20,000 వస్తుంది. కొంతమంది కౌలు సరిగా ఇవ్వరని సొంతంగా చేసుకోలేక ఈ పరిస్థితిలో ఉన్న సంక్షోభాన్ని రైతుకు భరోసా ఇచ్చే పరిస్థితి కాకుండా కౌలు ఆశ చూపి 60,000 కౌలు ఇస్తాను, 1.5 లక్ష రుణమాఫీ చేస్తానని కౌలు ఆశ చూపి భూములు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నాడు. 20,000 ఎకరాలకు జియో ఇచ్చినారు డిసెంబర్లో. ఎక్కడ పర్పస్ రాయడం లేదు. మోసం ఎక్కడండి? మనకు దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వీటి గురించి ఎక్కువ మాట్లాడడంలే. ఏదో ఒక రాజకీయ విమర్శ చేసి పక్కకు పోతున్నారు. కానీ 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం అయితే పర్పస్ ఏంటి చెప్పాలి స్పష్టంగా. వీడు మేము ల్యాండ్ పూలింగ్ కదా అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ రైతులు స్వతహాగా ఇస్తే, వీడు రైతులు స్వతహాగా ఇవ్వడంలే, ఇవ్వక తప్పని పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. కాబట్టి స్వతహాగా భూమి ఇచ్చినట్టు కాదు, మీరు పేరుకు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. కానీ ల్యాండ్ పూలింగ్ అంటే 10 మంది రైతుల దగ్గరకు వచ్చి మన పొలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడమో లేకపోతే మనం ఏదో చేసుకోవడమో పూలింగ్ అంటారు. ప్రపంచ బ్యాంకు ఇప్పుడు కమిటీ వచ్చినప్పుడు ఏం చెప్పింది ఫైనల్గా? ఒకసారి సరిహద్దులు నిర్ణయించిన తర్వాత రాజధానికి ఆ లోపలున్న రైతుకు భూమి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇందులో వాలంటరీగా ఇచ్చేదంటూ లేదు, ప్రతి రైతు కూడా బలవంతంగానే ఇవ్వాల్సి వచ్చిందని క్లియర్ కట్గా తీర్మానం చేసింది ఫైనల్గా. సో ఈరోజు ఊరు పేరు, సర్వే నంబర్లు, ఇన్ని ఎకరాలని మీరు జియో ఇచ్చి గ్రామాలకు వెళ్ళి మీరు ఇవ్వండి అంటే అది ఎక్కడ వాలంటరీ ల్యాండ్ పూలింగ్? అది బలవంత పూలింగే, వాలంటరీ కాదు అసలు, ప్రచారం చేయడం తప్ప. నువ్వు వాలంటరీగా పూలింగ్ ఇస్తున్నారు కాబట్టి నేను పర్పస్ చెప్పనా? మరి వాలంటరీగా అయినా రైతులకి ఇంత ప్రభుత్వ ధనమే కదా నువ్వు ఇచ్చేది, కౌలు రేపు అక్కడ డెవలప్ చేసి ఇస్తాను అంటున్నావు, గవర్నమెంట్ డబ్బుతోనే కదా. సో గవర్నమెంటు రైతు మధ్య ఒప్పందం జరుగుతుంది. మరి ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నావో చెప్పాలిగా. ఆ డిసెంబర్లో ఇచ్చిన జియోలో 20,000 ఎకరాల్లో ఎక్కడా కూడా ఈ భూమిని నేను ఎందుకు ఉపయోగపెట్టబోతున్నానో లేదు. దీన్ని ఛాలెంజ్ చేయాలని అడిగిన ఆయన శోభనరేశ్వర గారు పెద్దవాళ్ళని, మీరు హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయాలి. వితౌట్ పర్పస్
దేనికి వినియోగించబోతాను ఈ భూమిని అనేది చెప్పకుండా రైతుల నుంచి భూమిని తీసుకోవడం తప్పు, లీగల్గా ఇది చెల్లదు, దీన్ని ఛాలెంజ్ చేయాలని కానీ వెళ్ళిపోతున్నారు. కానీ రైతులకు గతంలో పోల్చుకుంటే పక్క ఊర్లో రైతుల పరిస్థితి ఎట్లుందో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి రెండో దశలో వీళ్ళు చెప్పినట్టు పరుగో అంటూ వచ్చి ఇవ్వడంలే. కానీ వార్తలు వచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ ప్రభుత్వానికిలో ఉన్నటువంటి పెద్దలు భూములు అక్కడ కొనేసినారని, ఆ కొనేసిన ప్రాంతానికంతా ల్యాండ్ పూలింగ్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పేరుతో కానీ, కొత్త విమానాశ్రయం పేరుతో కానీ, ఇది అంతా ఏమవుతాను చివరికి కొంతమంది పెద్దవాళ్ళకి మేలు చేయడం కోసం మీరు రాజధాని పేరుతో పూలింగ్ పెంచుకుంటూ పోతున్నారు. చివరికి ఈ భూములన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళేటివి అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి రెండో దశ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ కాలేదు. సరే, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పెడుతున్నటువంటి ఖర్చు దాదాపు ఇప్పటికే 91,000 కోట్లకు పైగా వర్క్స్ ఐడెంటిఫై చేసామంటున్నారు. దీని మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అసలు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ నిర్మాణ వ్యయం అన్నది పెట్టడం సమంజసమేనా? ఇప్పుడు ఇక్కడ ఈ వ్యయమంతా గతంలో ఉన్న గ్రాఫిక్స్ ఆ ప్రచారానికి లింక్డ్ అండి. అంటే ఆ స్థాయిలో మేము నిర్మిస్తాం అనుకుంటూ ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేని, అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించకూడదు అనేటువంటి వాతావరణం కల్పించినారు. ఆర్థిక పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు 62,000 కోట్లు శాంక్షన్డ్, 44,000 ఆల్రెడీ రిసీవ్డ్ అని మనం గతంలో విన్నాం. ఇంకా మిగిలిన పనులు కనెక్ట్ పెట్టుకుంటే 92,000 కోట్లు. ఇంకా జరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఎందుకంటే ఈరోజు నేను ఒక చోట మాట్లాడుతుంటేది, ఒక కొండవీటి వాగు మీదనే 70 చోట్ల బ్రిడ్జెస్ రావాలి అటు ఇటు కనెక్టివిటీ అని విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ అది. మొత్తానికి ఏంటంటే ఇది ఇంకెంత ఖర్చు పెడితే ఇది ఒక షేప్కి వస్తుందనే దాని మీద ప్రభుత్వం చెప్పడం లేదు. ప్లాట్ డెవలప్మెంట్ మీద కానీ, టవర్స్ ఖర్చు కానీ, ఇప్పుడు ఏదో ఒక జీవో ఇస్తున్నారు, ఒక 15 రోజులు 20 రోజుల్లో ఇంకొక జీవో వస్తూ ఉంది, ఒకదానికి ఒకటి లింక్ ఉండడం లేదు. మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే కనీసం ఒక 90% అవుతుందో ప్రభుత్వమే చెప్పాలి. మీకు వారం అప్పులు చేస్తే కానీ నడవడం లేదు. ఇది ఒక పెద్ద ఆర్థిక గుదిబండ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. లోటు బడ్జెట్లో రాష్ట్రం, అప్పుల్లో రాష్ట్రం. మరి 3,60,000 కోట్లు ఈ 2 ఏళ్లలోనే అప్పులు చేశాను ప్రభుత్వం ఒప్పుకుంటా ఉంది. మరి ఇంకా సంవత్సరానికి 1.80 లక్షలు సంవత్సరానికి చేయాలి. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. అంటే 3 ఏళ్ళలో రఫ్లీ ఇంకొక 5 లక్షల కోట్లు చేస్తే కానీ ఇది నడవదు. అమరావతికి తెచ్చే అప్పులో ఒకసారి సపరేట్గా చూపిస్తున్నారు, వీటిలో కలపకుండా మొత్తానికి బడ్జెటింగ్ ఎట్లా చేస్తున్నారు. ఇది ఎట్లా తీరుస్తారంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని గతంలో అన్నారు. మధ్యలో విమర్శించేటప్పటికి మళ్ళీ మా దగ్గర 5,000 ఎకరాలు ఉంటాయి, 2 లక్షల కోట్లు అనేది తప్పు. ఓకే, 54,000 ఎకరాలకి 1,00,000 కోట్లే అనుకుందాం. 5,000 ఎకరాలు ఎకరా 20 కోట్ల లెక్కనంతే 1,00,000 కోట్లు వస్తాయి అంటున్నారు. 20 కోట్లు పెట్టి అమరావతికి వచ్చి ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు? ఇప్పుడు మీకు సిటీకి ఒక డైనమిజం వచ్చి దీంట్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ పెరగడం అంటే ఉద్యోగాలు రావాలా, ఉద్యోగం కోసం వచ్చే ఎంప్లాయీస్కు ఫ్లాట్స్ కొనాలా, లేకపోతే కొంతమంది ఇళ్ళు కొనాలి. ఇదేం ప్రధానంగా జరిగేది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఇక్కడ రావు. సో నీకు ఏముందని ఉద్యోగాలకు ఇక్కడ వస్తారు. ఐటీని వైజాగ్కి మళ్ళీ ఇస్తున్నారు, మీరే మళ్ళీ ఇస్తున్నారు. గతాన్ని వదిలిపెడదాం. ఈరోజు వైజాగ్ ప్రధానంగా ఐటీ సెంటర్గా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ మీరు ఏ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు రావాలి? బ్యాంకులో, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. కాబట్టి ఎండ్లకు డిమాండ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. రైతుల్లో కూడా చాలామందిలో ఆ ఆందోళన ఉంది. ప్లాట్లు తీసుకొని కూడా మేము ఏం చేయాలి? పెద్ద రైతులు ఇద్దరితో మాట్లాడితే నేను 15 ఎకరాలు ఇచ్చినాను, 15 ప్లాట్లు వస్తాయి, ఇప్పుడు ఏదో ఒక 2 ప్లాట్లు ఈ మధ్యకాలంలో అమ్ముకుంటే ఒక 5-6 కోట్లు వచ్చి జరుగుతూ ఉంది. 10 ప్లాట్లు నాకు వచ్చినాయి అనుకుందాం, రేపు డెవలప్డ్ ప్లాట్స్ ఏం చేయాలి? నేను దాంట్లో ఎఫ్ఎస్ఐ తక్కువ ఉంది, దాన్ని పెంచాలని డిమాండ్ చేసినారు. సో పెంచుతారని అనుకుందాం. 10 ప్లాట్లు అంటే 10,000 చదరపు గజాలు, చాలా పెద్ద వెంచర్. నువ్వు ఒక 500 ఫ్లాట్స్ కట్టవచ్చు ఊరికి అందాసుగానే. నీకు 500 కుటుంబాలు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు, బాడుకు కానీ లేకపోతే కొనేవాళ్ళు కానీ ఏముందని రావాలి. కాబట్టి ఇది ఒక డైనమిక్ అర్బన్ సెంటర్ అవుతుందనేది అవకాశం లేదు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతాయి.
ఎట్ ద మోస్ట్ ఇప్పుడంతా 1.5 లక్షల జనాభా అటు ఇటు ఉన్నారండి, ఇంకొక 2 లక్షలు యాడ్ కావచ్చు వచ్చే రోజుల్లో. అంతకు మించి ఇది పెద్ద సిటీ అయ్యి ఏదో అవుతుందనేది అపోహ. అసలు లైక్ చెన్నై లాగా లేదా హైదరాబాద్ లాగా బెంగళూరు లాగా వైజాగ్ లాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి స్కోప్ ఇప్పుడున్నటువంటి ఈ అమరావతి ప్లాన్లో ఉందా లేదా? కష్టం అండి. ఎందుకంటే మీరు హైదరాబాదు ఒక పెద్ద రాజధాని, ఇది పెద్ద ప్రిన్స్లీ స్టేట్కి రాజధాని. 1951కే పెద్ద ప్రిన్స్లీ స్టేట్కి రాజధాని. 1951కే ఇండియాలో ఉన్న 10 లక్షల జనాభాలో హైదరాబాద్ ఒకటి. వీళ్ళు మభ్య పెడుతున్నారు ఏదో 95 ఈయన వచ్చిన తర్వాత ఏదో అయిందని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయ్యే రోజుకే 1956కే 10 లక్షల జనాభా క్రాస్ చేసిన నగరం హైదరాబాద్. ఆ రోజుకే మీకు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ ఒక పెద్ద కింగ్డమ్, ప్రిన్స్లీ స్టేట్ అది నిజాం కింద. అది తర్వాత ఆ డైనమిజంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడము, ప్లస్ కేంద్ర ప్రభుత్వం చాలా బార్డర్కి, వెస్టర్న్ బార్డర్ యుద్ధం ఇదన్నిటి తర్వాత వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి, ప్లస్ ల్యాండ్ ఎక్కువ అవైలబిలిటీ ఉండింది. నిజాం కింద ప్రభుత్వ భూమి వేల లక్షల ఎకరాల్లో ఉండింది. అందుకని చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టడం జరిగింది. అట్లాగే బెంగళూరు చుట్టూ కూడా పెట్టినారు. BHEL, IDBL అలాంటివి ఇప్పుడు రావు అంత ఈజీగా, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది. అవి ఉన్నాయి, అవే సరిపోతున్నాయి. తిరుపతి వెంకటగిరి రూట్లో మన్నవరం దగ్గర BHEL సెకండ్ పెడదామని చాలా వార్తల్లో వచ్చి అక్కడ కొద్ది రోజులు స్పెక్యులేషన్ అది ఇది జరిగి తర్వాత పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు, అవసరం కూడా లేదు. ఏదన్నా ఉంటే కొన్ని డిఫెన్స్, మన ఏదో రాయలసీమలో పెడుతూ ఓన్ చేశాను, కానీ డిఫెన్స్ కూడా అంతా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. నీకు వేల సంఖ్యలో ఎంప్లాయీస్ని పెట్టేది కాదు. కాబట్టి అమరావతిలో నువ్వు ఏం పెట్టాలి ఆ స్థాయిలో? లెటెస్ట్ టుమారో 10,000 ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక యూనిట్ చెప్పండి. క్వాంటమ్ వ్యాలీని అని ప్రచారం చేసుకున్నారు తప్ప ఉన్న ఉద్యోగాలు పోయే టెక్నాలజీ అది. మరి ఇంక నువ్వు 10,000 మంది ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక్క యూనిట్ని అమరావతిలో చెప్పమానండి. ఇప్పుడు చాలా హోటల్స్ కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ కానీ భూములు కేటాయింపులు చేస్తూ ఉన్నారు కదా సార్, వాటి వల్ల వచ్చే అవకాశం. ఇప్పుడు హోటల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు? హోటల్కి వచ్చిపోయేవాళ్లే, కానీ ఉద్యోగాలు చాలా తక్కువ. రిసెప్షన్, కిచెన్, హౌస్ కీపింగ్, క్లీనింగ్. సో వాళ్ళకు కొంతమంది వచ్చి హోటల్స్ పెడుతున్నారు అక్కడ. ఆ హోటల్స్ వచ్చే గెస్ట్లు ఎవరు? ప్రభుత్వానికి వచ్చే గెస్ట్లని అందులో పెట్టి ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. కానీ ఇంకొక చాలా దుర్మార్గమైనటువంటి కన్సెషన్ ఏంటంటే, గతంలో ఎట్లుండేదో నాకు ఐడియా లేదు, గతంలో ఇచ్చుంటే కూడా ఈ కన్సెషన్స్ తప్పే. నేను చూస్తే అమరావతిలో స్టార్ హోటల్ కడితే 5 సంవత్సరాలు కరెంటు ఫ్రీ అండి. ఎట్లా ఇది? అన్యాయం కదా ఇది? స్టార్ హోటల్స్ అంటే కరెంటుని గజ్లర్స్ అంటారు, ఎలక్ట్రిసిటీ విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యూనిట్స్ స్టార్ హోటల్స్. నువ్వు 5 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? అదేమి రాయితీ? 10 ఏళ్ళు GST ఎగ్జామ్షన్. ఇంక నీకు ఒరిగింది ఏంది రాష్ట్రానికి? అదేం ఉద్యోగాలు అందులో వచ్చేటి లేదు. మరి ఏం ప్రమోట్ చేస్తాయి సార్? అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయం ప్రపంచంలో ఎక్కడా లేనంత ఉంది. ఒక్కొక్క చదరపడుకి కొన్ని భవనాలకైతే 14,000, కొన్నిటికి 16,000, కొన్నిటికి 17,000 ఇట్లా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత కాస్ట్ అవుతుంది? అది సహేతుకమైందని అంటారా? ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సమస్య రావడానికి కూడా కారణం లొకేషన్ అండి. ఇప్పుడు నేలలు మెత్తటి నేలలు, బ్లాక్ సాయిల్స్, మనకు అడుగు పెడితే దిగబడిపోతుంది కొంచెం వర్షం పడినా. ఇక్కడ రోడ్డు వేయాలంటే ఫౌండేషన్ రోడ్డుకు గట్టితనం రావడానికి చాలా లేయర్స్ వేసుకుంటూ రావాలి. సో ఆ మేరకు పర్ కిలోమీటర్ కాస్టు ఒక గట్టి నేలల మీద రోడ్డు వేయడానికి ఇక్కడ రోడ్డు వేయడానికి చాలా తేడా వస్తుంది. ఎన్ని రెట్లు తేడా వస్తుందా? అది 4 రెట్ల 5 రెట్ల అనేది సబ్జెక్టు ఇది. కానీ బట్ బయట మామూలు నేలల మీద వేసేటువంటి రోడ్డుకి ఇక్కడ వేసే రోడ్డుకి కొన్ని రెట్లు అదనంగా ఖర్చు అవుతుంది అనేది అక్కడికి పోయి చూస్తేనే తెలిసిపోతుంది. మరి లేఅవుట్ల పేరుతోనూ సీడ్ యాక్సెస్ రోడ్లు మధ్యలో ఈ నంబర్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటికి వేసేటప్పటికి తడిసి మోపిడి అవుతుందంటారే, ఆ విధంగా విపరీతంగా ఖర్చు పెరిగిపోతూ ఉంది. దానితో ఏంటి, ప్రపంచ స్థాయి రాజధాని అనే పేరుతో అన్ని నెట్వర్క్స్ అండర్ గ్రౌండ్లో వేయాలి. సో అండర్ గ్రౌండ్లో వేయడంతో నీకు ఇంకా ఈ కాస్ట్ అంతా పెరిగిపోతుంటుంది. సో బికాజ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద సాయిల్. సెకండు, ఈ 1+1 తాత్కాలిక సెక్రటేరియట్ కట్టేటప్పటికే మీరు 100 అడుగులు 120 అడుగులు ఫౌండేషన్కి వెళ్ళినారనేది ఆ రోజుల్లో మనకు వచ్చింది. ఇంత ఫౌండేషన్ ఏంటి? 100 అడుగులు ఫౌండేషన్ అంటే ఏంటని
అప్పటికే ఒక 6-7 బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాకు ప్రతి పిల్లరు 100 అడుగులు 120 అడుగులు ఫౌండేషన్కి వెళ్ళిందంటే ఎంత ఖర్చు అయి ఉండాలి. అది మరి అప్పుడే ఏదో కొంచెం పర్మనెంట్గా కట్టేసుకొని ఉంటే ఈ అదనపు ఖర్చు అయి ఉండదు. అంటే ప్రతి చోట ఈ సాయిల్ మెత్తటిది కాబట్టి అడుగున స్ట్రాంగ్ హార్డ్ రాక్ దొరకపోవడంతో ఫౌండేషన్స్ పేరుతోనే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో ఎవరికి తెలియదు. అది కట్టే కంపెనీలకు ప్రభుత్వానికి తప్ప మనకు తెలిసేదంతా జియోలో వచ్చినప్పుడు కొంత ఆ జియోలో ఎంత కరెక్ట్గా చెప్తున్నారో ఎంత దాచిపెడుతున్నారో తెలియదు. ఇది పరిస్థితిలో ఉన్నప్పుడు టవర్స్ పేరుతో జిఐడి టవర్స్ పేరుతో ఐకానిక్ బిల్డింగ్స్ పేరుతో 50 అంతస్తుల బిల్డింగు పేరుతో మీరు వెళ్తున్నప్పుడు ఎంత లోతు ఫౌండేషన్స్ వెళ్ళాలి. ప్రతి పిల్లరు ఈరోజు ఉన్న సమాచారం ప్రకారం ఇదే కానీ నాకు ఒక ఆర్కిటెక్ట్ ఫ్రెండు అతనుకున్న కొంత అవగాహన మేరకు అతను నాతో మాట్లాడింది కానీ 200 అడుగుల వరకు వెళితే కూడా గట్టి ఫౌండేషన్స్ దొరకడం కష్టంగానే ఉంది అని ఆయన ఒక రీసెర్చ్ పేపరే రాసినాడు. అది పబ్లిష్ కాలేదు, ఇంకా పబ్లిష్ అయితే బయట పెట్టవచ్చు మనం. అంటే అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని అంటే ఇప్పుడు ఒక పెద్ద 50 అంతస్తుల టవర్ అంటే ఎన్ని పిల్లర్స్ ఉండాలి ఆ బిల్డింగ్కి, ఎంత లోతు వెళ్ళాలా. 50 అంతస్తులు అంటే హైదరాబాద్ లాంటి గట్టి చోట్లనే చాలా గట్టి ఫౌండేషన్ వేస్తారు. అట్లాంటిది ఇక్కడ మెత్తటి నేలల్లో అడుగుకెళితే ఆ ఖర్చంతా ఈ రూపంలో మనకు బయటపడుతుంది. ఈ పర్ ఎస్ఎఫ్టీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అది ఎన్ని వేలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. రాంగ్ డెసిషన్ని జస్టిఫై చేసుకోవడం కోసం దాంట్లో ఇంకా ఫాల్ట్ డెవలప్మెంట్ మోడల్, నేను ఐకానిక్ బిల్డింగ్స్ కడతాను. ఎవరికి కావాలి నీ ఐకానిక్ బిల్డింగ్స్? తెలంగాణ సెక్రటరియట్ మాత్రం కట్టుకుంటే మనకు సరిపోదా? 10 లక్షల చదరపు అడుగులు. అట్లాంటిది ఇంకొకటి కట్టండి, ఇంకొక 10 లక్షల చదరపు అడుగుతే అన్నీ వచ్చేస్తాయి. 50 అంతస్తుల బిల్డింగ్ ఏంటండి? దానికి మెయింటెనెన్స్ ఎంత, ఫౌండేషన్స్ ఎంత, తర్వాత దానికి లిఫ్ట్లు. ఈ మధ్యలో విన్నాం వాటికి అద్దాలకు వాటికి ఇటుకంటూనే 2400 కోట్లు. అంటే ఇక్కడ అంతకుముందు ఒకసారి నేను విన్నాను లిఫ్ట్లు, ఫైర్ సేఫ్టీ ఇంకొక దాని పేరుతో. అంటే బిల్డింగ్ కాస్ట్ ఒకటి, ఇవన్నీ అదనంగా ఇంక భవిష్యత్తులో ఇంకెన్ని అదనంగా యాడ్ అవుతాయో అన్నీ కంబైన్ చేసినప్పుడు ఎస్ఎఫ్టీకి ఈ విధంగా అయితే అనవసరమైనటువంటి ఖర్చు కదా. ఒక రాంగ్ సెలక్షన్ని జస్టిఫై చేసుకోవడానికి ఒక నాయకుడు నేను ఏదో అద్భుతం చేస్తున్నానని బిల్డింగ్లు చూపించుకోవడం, ఇవన్నీ కట్టడాలే కదా, బిల్డింగ్లే కదా. అందులో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఆఫీసులు ఏమి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమి అద్భుతాలు సృష్టిస్తారు అక్కడ కూర్చొని. ఆ బిల్డింగ్ కనిపిస్తూనే ఇది ఆహా ఓహో అనుకుంటారా రాజధాని? నీకు పరిపాలన ఎట్లా జరుగుతూ ఉందో కదా ముఖ్యం. పరిపాలన ఎట్లా ఉండాలి అంటే నువ్వు ఏ విధంగా నీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అనేది ముఖ్యం కాకుండా నువ్వు భవనాలని అద్దాలని చూపించుకొని తళుకులు చూపించుకొని నాది ఆహా ఓహో రాజధాని అని చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మానసిక స్థితి అండి అది. నేను అది చేసినాను ఇది చేసినాను చెప్పుకునే స్థితి. అది జస్టిఫై చేసుకోవడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత ఎస్ఎఫ్టీ ఖర్చులు, చివరికి రాష్ట్ర ప్రజల మీద బరువు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? లేదు, ఇంకెన్ని వేల కోట్లు ఖర్చు పెడితే దీనికి ఇది ఒక కొలికి వస్తుందో ఎవరికి. సార్ గతంలో ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, నవనగరాలు అన్నారు, 9 రకాల సిటీస్ కడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఏమయ్యా, అవన్నీ జరుగుతూ ఉన్నాయా లేదా? మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆ మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పుడు 9 సిటీస్ పేర్లతో ఒకదానికి ల్యాండ్ కూడా అలాట్ చేసినారు. సో 54,000 ఎకరాల్లో ఈ నవనగరాలకు కూడా ల్యాండ్ అలాట్ అయి ఉంది. లొకేషన్ కూడా దాదాపు చూపించినారు మనకి. ఇప్పుడు బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ దగ్గరే ఆగి ఉన్నారు. సరే, మీరు ఇది పూర్తి అయిన తర్వాత అవి కడతారా అనేది ఒకటి మనం వెయిట్ చేయొచ్చు. ఇది జరగకుండానే కొత్తగా తీసుకొని పోయి 20,000 ఎకరాల్లో మళ్ళీ స్పోర్ట్స్ సిటీ కడతామంటూ చెప్తున్నారు. ఇక్కడ నేను ఫస్ట్లో ఇంతకుముందు అన్నాను చూడండి, ఆ జీవోలో ఆ మాట లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ భూములు తీసుకోవడానికి రైల్వే స్టేషను పర్పస్ జీవోలో చెప్పకుండా రైతులకి ఓరల్గా చెప్తున్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే క్వాంటమ్ వ్యాలీ అనే ఒక దాన్ని పెడుతున్నారు కదా. మరి ఇంతకంటే స్మార్ట్ ఇండస్ట్రీ ఏంటి అంటే ఏదో ఒక పేరుతో, అంటే రిటర్న్గా కమిట్ కాకుండా, చూడండి మోసం ఎక్కడ చూడండి, ఆన్ పేపర్ కమిట్ కాకుండా పర్పస్ మాటల్లో చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం మాకు కావాల్సిందే 20,000 ఎకరాలు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటున్నాను, సపరేట్గా మాట్లాడాలంటే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఈ నవనగరాలకు తీసుకున్న భూములు కూడా ఆ రోజుల్లో ఒక్కొక్క దానికి ఇంత అవసరమానే వచ్చింది. మీడియా సిటీ ఏంటండి? మీరు ఏం మీడియా సిటీ పెడతారండి? టీవీ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్, ఎవరి స్టూడియో వాళ్ళకు ఉంది. మీరు జస్టిస్ సిటీ
హైకోర్టు ఉంది, వాళ్ళ జడ్జిలకు 4 క్వార్టర్లు ఉంటాయి, లేకపోతే ఒక లా అకాడమీ, ట్రైనింగ్ అకాడమీ పెడతారు. అంత మాత్రం జస్టిస్ సిటీ ఏమవుతుంది అంటే ప్రతిదానికి ఒక పెద్ద పేరు పెట్టి దాని పేరుతో కొన్ని వేల ఎకరాలు ఇట్లా తీసుకుని ఆ రోజు 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వమే చెప్పాలి దీని తర్వాత అవి ఎప్పుడు మొదలు పెడతారని. సార్ ఇప్పుడు 4,600 ఎకరాల్లో మళ్ళీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కడతాము, అతిపెద్ద భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద క్రికెట్ స్టేడియము, స్పోర్ట్స్ సిటీ కడతాము, ప్రపంచంలోనే ఎక్కడ లేనన్న ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ కడతామని ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ దానికోసం అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు. ఒకటండి, మీరు ఇచ్చిన జీవోలో, డిసెంబర్లో ఇచ్చిన జీవో 20,000 ఎకరాల్లో ఏది మీరు మెన్షన్ చేయలేదు. మీరు అదే నిజమైతే ఆ జీవోని రివైజ్ చేయండి, రివైజ్ చేసి ఇన్ని వేల ఎకరాలు ఇది, ఇన్ని వేల ఎకరాలు ఇది పర్పస్ స్పెసిఫై చేయండి. అది చేయనంత వరకు మీ మాటలకు విశ్వసనీయత లేదు. కాబట్టి వీళ్ళు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదు. జియో ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఒకటి, మొన్న కొత్తగా ఇది వచ్చింది రైల్వే స్టేషన్, అది ఎయిర్పోర్ట్ వార్త, రైల్వే స్టేషన్ గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ముందు ఈ నగరంలో జనాభా ఎంత ఉంటారో చెప్పండి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం 2035కు 25 లక్షల జనాభా ఉంటారనేది సింగపూర్ వాళ్ళ ఎస్టిమేషన్. నేను ఆ రోజే మాస్టర్ ప్లాన్ మాయాజాలం అని 2017లోనే వ్యాసం రాశాను. ఇది జరగదు. ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాల పాపులేషన్ నేను అసెస్ చేశాను. 2 జిల్లాల పాపులేషన్ కూడా టోటల్ పాపులేషన్ 2011లో 1 కోటి జనాభా తక్కువే. కంప్లీట్ రూరల్ అర్బన్ అంతా కలిపితే పక్కనున్న వెస్ట్ గోదావరి జిల్లాతో కలుపుకున్న ఈ 3 జిల్లాల్లో పాపులేషన్ గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఈ 3 జిల్లాల్లో చాలా తక్కువ గ్రోత్ రేట్. బిలో 1 చైల్డ్, ఒక కపుల్ ఒక చైల్డ్ కంటే సరాసరి తక్కువ ఉన్నారు. నీకు ఎక్కడి నుంచి రావాలి జనాభా? ఉద్యోగాలు కల్పించే ప్రాంతం కాదు అది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడికి రావు. సో కాబట్టి నీకు పెద్ద ఎత్తున వలసలు రావాలంటే ఏముందని వలసలు వస్తారు? కాబట్టి జనాభా ఎట్లా పెరుగుతారు? గుంటూరు కృష్ణా జిల్లాలో సిఆర్డిఏలో జనాభా సంవత్సరానికి 1% గ్రోత్ 2001 to 2011. నేను సిఆర్డిఏ ఫ్యాక్ట్ షీట్ అని ఒకటి ముందు చేసింటే దాంట్లో ఉండేది. 10 ఏళ్లలో సంవత్సరానికి 1% గ్రోత్ అంటే చాలా తక్కువ. అరౌండ్ 2% ఉంటేనే ఓకే. అంటే 2 తల్లిదండ్రులకి 2 పిల్లలు, అంటే 2 పోతే 2 వచ్చిన రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. నీకు 2 తల్లిదండ్రులకి ఒకే చైల్డ్ అనుకోండి, 30 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? నీ జనాభా ఆ మేరకు తగ్గినట్టే కదా. ఇక్కడ ఉండే పరిస్థితి అది. ఇప్పుడుండే యంగ్ కపుల్స్లో అయితే చాలామంది పిల్లలు, ఈ చంద్రబాబు గారి రీసెంట్ పాపులేషన్ పాలసీని పక్కన పెడదాం. ఇప్పుడు నువ్వు రైల్వే స్టేషన్ 2035కు 25 లక్షల మంది జనాభా ఎట్లా వస్తారు? అంటే ఇంక 10 ఏళ్లలో, ఈరోజు 25 దాటినాం, ఓకే 5 ఏళ్ళు జగన్ ఉన్నాడు అంతా ఇదో అయిపోయింది అనుకుందాం. 5 లక్షలు తగ్గించుకోండి, మరి 30 లక్షల మంది రావాలి కదా, 28 లక్షల మంది రావాలి కదా. ఎక్కడి నుంచి వస్తారు? ఇది జరగకుండా నువ్వు 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఏంటి? ఇది భూ కబ్జా తప్ప ఇండియాలో ఎక్కడా లేని రైల్వే స్టేషన్ అమరావతిలో అంటే ప్రచారం చేసుకోవడం కోసం, భూములు గుంజుకోవడం కోసం, రాష్ట్రం బయట నేను ఆహా ఓహో చేస్తున్నానని చెప్పుకోవడం కోసం. మొన్న మీకు గుర్తుంటే కోయంబత్తూరులో ప్రచారానికి వెళ్ళి చంద్రబాబు గారు కోయంబత్తూరు ఆడియన్స్కి ఆహా మీదికి 500 ఎకరాల్లోనే మీ ఒక వెటకార ధోరణిలో నేను 5,000 ఎకరాల్లో, అంటే అక్కడ అంత చేసినాను ఇక్కడ అంత చేసినాను, 5,000 ఎకరాల్లో అమరావతిలో కడుతున్నాను ఓని చెప్పుకోవడం. కోయంబత్తూరు సెకండ్ ఇంపార్టెంట్ సిటీ తమిళనాడుకి, ఒక ఇండస్ట్రియల్ సిటీ. 500 ఎకరాలు తక్కువేం కాదు ఆ సిటీకి. 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్న సిటీ అది. ఒక వెరీ స్ట్రాంగ్ ఎకనామిక్ ఫౌండేషన్ ఉన్న సిటీ. అక్కడికి పోయి మీ అతి తెలివి చూపించి వాళ్ళని వెటకారం చేసి ఏడేదో మీరు ఎలగబెట్టబోతున్నట్టు 2 లక్షలు కూడా జనాభా లేని నగరానికి నేను 5,000 ఎకరాలు, కేవలం బయట ప్రచారం, ఇక్కడ భూ కబ్జా. ఇది జరిగేది. ఎయిర్పోర్టే అనుకున్నామండి. మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. హైదరాబాద్ పక్కన బెంగళూరు, చెన్నై ఉన్నాయి కదా మనకు పెద్ద ఎయిర్పోర్ట్స్. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా అవే అవుతాయి. ఓకే, చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కడికి పోతారండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా బెంగళూరు, చెన్నై. అనంతపురం వాళ్ళు బెంగళూరు, నెల్లూరు వాళ్ళు చెన్నైకి వెళ్తారు. కడప జిల్లా వాళ్ళు ఇటు బెంగళూరుకి పోతున్నారు, కొంతమంది ఇటు హైదరాబాద్కి వచ్చినా వస్తారు. కర్నూలు వాళ్ళు హైదరాబాద్కే వస్తారు. విశాఖపట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నాం జూలైలో. సో ఉత్తర కోస్తా మొత్తం అటే అవుతుంది, ఈస్ట్ గోదావరి కూడా అటే పోతుంది. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్ పట్టుకుంటాం. మనం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుతాం. డొమెస్టిక్గా గన్నవరం ఉంది మనకి,
చాలు. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్యాసింజర్స్ ఏ జిల్లాల నుంచి వస్తారు? కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కొంతమేరకు వస్తే వెస్ట్ గోదావరి. ఇది అంత జనాభా కలిసి కూడా బహుశా 1.5 crore జనాభా ఉండొచ్చు. 1.5 to 2 crore లోపే ఈ 2 జిల్లాలు కోటి జనాభా అనుకుంటే. 2 కోట్ల జనాభా తక్కువ ఉన్న 4 జిల్లాలకి ఇది టోటల్ జనాభా, వీళ్ళందరూ ప్రయాణికులు కాదు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది. వెస్ట్ గోదావరి కాకినాడ వాళ్ళకి ఈ పోతే అటు రాజమండ్రికే వెళ్ళినా వెళ్తారు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలడం లేదు అని ఏమైనా అధ్యయనం జరిగిందా? గన్నవరం ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోతూ ఉంది, ప్రయాణికులతో జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎన్ని నడుస్తున్నాయి యాజ్ ఆన్ టుడే? ఒక ఆయన పెట్టాడు, తెలుగుదేశం అభిమాని, హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్యాసింజర్స్లో 30% ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్లో 30% కోస్తా నుంచి అని ఉంది. సో అమరావతిలో కడితే ఆ 30% ఇక్కడి నుంచే ఎక్కుతారు అనుకున్నారు. ఆ 30% హైదరాబాద్లో ఉండేవాళ్ళ, ఇక్కడి నుంచి పోయేవాళ్ళ? ఒకటి ప్లస్ గన్నవరం నుంచి హైదరాబాద్కి వెళ్తారు కదా. మరి ఈ కోస్తా వాళ్ళే 30% ఉన్నారంటే మరి నార్త్ కోస్టల్, ఇప్పుడు నార్త్ కోస్టల్ మొరాలెస్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా వైజాగ్ దగ్గర అయిపోయింది కదా. కోస్తాలో మరి నెల్లూరు చెన్నైకి దగ్గర అయింది కదా. అల్టిమేట్గా ఎటు చూసినా 4 జిల్లాలు. ఈ 4 జిల్లాల నుంచి వీళ్ళు చేసి ఎంత అబద్ధపు ప్రొజెక్షన్ అంటే 63 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఏడాదికి ప్రయాణం చేస్తారు. ఇది ఇంకొక 5 ఏళ్లలో 30 తర్వాత ఎట్లా అవుతుంది ఇది? ఇది చూడండి. పని అయినా నీకు అంత పెద్ద విమానాశ్రయం అవసరమా? దీనికి ఎవరు నడుపుతారు? ఎయిర్లైన్స్ వస్తాయా? గన్నవరంకి రాని ఎయిర్లైన్ అక్కడికి ఎందుకు వస్తుంది? నీకు గన్నవరం నుంచి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ హెవీగా పెరిగితే హైదరాబాద్లో కూడా బేగంపేట ఎయిర్పోర్టు బాగా బిజీ క్రౌడెడ్ అయినప్పుడు ఇంత పెద్ద సిటీస్కి 2 ఎయిర్పోర్ట్స్ ఉండాలని ప్రపంచంలో చాలా దేశాల్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని శంషాబాద్ వచ్చింది. బెంగళూరులోనూ అట్లే వచ్చింది. ఇప్పుడు గన్నవరం కెపాసిటీ శాచురేట్ అయితే గతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఇట్లే శాచురేట్ అయింది, ఇట్లా బయట అనుకున్నాం. సో గన్నవరం ఎయిర్పోర్ట్ శాచురేట్, ఇంకా ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది. తొందరలో టెర్మినల్ 2 స్టార్ట్ చేస్తామని కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చదివినాను. అది పూర్తి కానివ్వండి, దాన్ని ఫుల్ కెపాసిటీతో నడవనివ్వండి, ఈడ ఒక టౌన్ ఎమర్జ్ కానివ్వండి, ఆ రోజుకి పెట్టుకోవచ్చు. కానీ ఈ ప్రకటనలు ఎట్లుంటాయంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ప్రభుత్వం అక్వైర్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది, కాబట్టి ఈరోజు మేము కబ్జా చేసి పెట్టుకుంటాం అన్నట్ల ధోరణిలో వెళ్తాం తప్ప ఏ మాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అది. ప్లస్ నువ్వు ఇంకా సిటీకి దూరంగా తీసుకెళ్ళిపోతున్నావు. గన్నవరం నుంచి కంటే దూరం అయినప్పుడు వెస్ట్ గోదావరి వాళ్ళు రాజమండ్రికి వెళ్ళి ఇంకో చోటుకు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి కనెక్టివిటీ ఉండదండి, ప్రతి దేశానికి ఉండదు. ఇప్పుడు హైదరాబాదే తీసుకున్నాం, ఇప్పటికి కూడా హైదరాబాద్ కంటే బెటర్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ బెంగళూరు, చెన్నై నుంచి ఉంది. లుఫ్తాన్జా వెస్ట్ జర్మన్ ఎయిర్లైన్స్, KLM డచ్ ఎయిర్లైన్స్, ఇప్పుడు అది ఎయిర్ ఫ్రాన్స్ టేక్ ఓవర్ చేసింది. ఇవి 2 యూరోప్కి బెస్ట్ ఎయిర్లైన్స్ అండ్ యూరోప్ టు US. ఒకప్పుడు మన పిల్లలకి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఇవి 2. బ్రిటిష్ ఎయిర్వేస్ తర్వాత వచ్చింది. అవి 2 కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కూడా నడిచినాయి, శంషాబాద్లో లేవు. ఈరోజు యూరోప్కి వెళ్ళాలంటే ఎవరైనా బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక్కటే అవకాశం. యూకేలో దిగి మళ్ళీ ఇటు రావాలి. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు, గల్ఫ్కి వెళ్ళి గల్ఫ్ నుంచి యూరోప్కి వస్తున్నారు. అంటే నీకు ఒక రోజు ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది. మరి శంషాబాద్ నుంచి ఈ కనెక్టివిటీ పెంచవచ్చు కదా. మరి JMR సమాధానం చెప్పాలి, దానికి పట్టించుకోవడం లేదు. అంటే నేనేది ఎయిర్పోర్ట్ ఉన్నంత మాత్రాన అందరూ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి ఇది పాయింట్ కాదు. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి వెళ్ళాలి, ఆ వెళ్ళడం అటే వెళ్ళిపోతారు నేరుగా. సో అగైన్ ల్యాండ్, మొదట్లో నేను చెప్పినట్టు ఏదో ఒక పేరు పెట్టి పెద్ద ఎత్తున భూమిని గుంజుకొని చేతిలో పెట్టుకోవాలి. సరే, ఇందాక మీరు అమరావతి ఖచ్చితంగా ఒక గుదిబండ అని అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అస్సలు తిరిగి రెవెన్యూ ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తుంది, ₹1 కూడా మనది ఖర్చు అయ్యేటువంటి అవకాశమే లేదని అంటున్నారు. మరి ఈ అప్పులు ఇవన్నీ ఎలా రీపేమెంట్ చేస్తారు, ఎలా కడతారు, ఎవరు కడతారు అంటారు? వాళ్ళ దగ్గర ఇప్పటికీ చెప్తున్నది ఒకే ఆధారం ఏంటంటే 5,000 ఎకరాలు మా చేతిలో ఉంది, ఎకరం 20 కోట్లు ఈజీగా అమ్ముడుపోతుంది. అంటే ఇంకొంచెం ఇవన్నీ డెవలప్ అయితే 5,000 ఎకరాలు ఇంటూ 20 crores లక్ష అయిపోతున్నారు. 20 కోట్లు పెట్టి అక్కడ ఎకరం కొనేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ఫర్దర్ ఇన్కమ్ అర్న్ చేయాలంటే ఎవరు వస్తారు అక్కడికి? హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నాట్ కంపేరబుల్. కాబట్టి అందులో 5,000 ఎకరాలు కొనాలి. 5,000 ఎకరాలు 20 కోట్ల లెక్కన అమ్ముడుపోవడం అంటే ఆ కొనేవాళ్ళు ఇంకెన్ని వేల కోట్ల వెంచర్స్ పెట్టాలి అక్కడ. అన్ని వేల కోట్ల వెంచర్స్ ఏం పెడతారు? ఒకటే మన ఎదురుగా కనపడేది ఉద్యోగాలు ఇచ్చారంటే IT.
ఐటీలో కూడా ఉద్యోగాలు పోతున్నాయి. అంతో ఎంతో ఏమైనా ఉంటే వైజాగ్కి డైవర్ట్ చేస్తున్నాం. ఇంకా నీకు 10,000, అందుకే 10,000 ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక్క యూనిట్ చెప్పండి మీరు అమరావతిలో. లైన్లో ఉంటే చెప్పండి. ఆహా ఓహో, క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు ఇచ్చేది కాదు, అది ఒక బోగస్ కాన్సెప్ట్. క్వాంటమ్ వ్యాలీ అనేది ఏమంటే నాకు ఫ్యూచర్ గురించి చాలా తెలుసు అని చెప్పుకోవడం కోసం కొన్ని పదాలతో ప్లే చేయడం తప్ప అదేమీ వరగబెట్టేది లేదు. 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఐటీ కంపెనీలు, బిగ్ కంపెనీలు క్వాంటమ్ రీసెర్చ్ మీద. 100 కోట్లు. ఆ క్వాంటమ్ రీసెర్చ్ కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఇంకా క్లూస్ దొరకడంలే ఆ క్వాంటమ్ బ్రేక్కి. ఇక్కడేదో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక ప్రైవేట్ కాలేజీలో పెట్టి దానికి ఒక పెద్ద ఫోటో షూట్ ఇచ్చి ఆహా ఏంటిదంతా ప్రచారానికి తప్ప. కాబట్టి ఆర్థికంగా సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అమరావతి అనడం అనే దానికి ఏ విధమైన బేసిస్ లేదండి యాజ్ ఆన్ టుడే. సార్ ఇప్పుడు మరి మీరు చెప్పినట్టు ఆ 5,000 ఎకరాలు అమ్మే అవకాశం లేదు, వారికి అంత ధర వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇప్పుడు డబ్బులు మనం కట్టలేని పరిస్థితి ఉంటే వరల్డ్ బ్యాంక్ ఊరుకోదు కదా, తర్వాత ఏడీబీ ఊరుకోదు కదా, వాళ్ళు ఎప్పటి నుంచి రికవరీ స్టార్ట్ చేస్తారు, ఎలా రికవరీ చేస్తారు? మనకు ఆ టర్మ్స్ తెలీదు. జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఈ పెద్ద పెద్ద సంస్థలు ఫస్ట్ ఒక 10 years గ్యాప్ ఇస్తాయి, అంటే మారటోరియం అంటాం. ఆ 10 ఏళ్ళు నువ్వు కట్టాల్సిన పనిలే, అంటే దీన్ని ఖర్చు పెట్టుకోవడానికి అది 10 ఏళ్ల తర్వాత నువ్వు పే చేయాలంటారు. అది మనం 3% అంటారు లోన్. అది కరెక్ట్గా నాకు తెలీదు, ఇది లేటెస్ట్ లోన్. అంటే చూడడానికి ఆహా బ్యాంకుల్లో అయితే మన దగ్గర 8%, 9%, ఇక్కడ 3% అని బయటికి చెప్తారు. కానీ ఇక్కడ డాలర్స్లో పే చేయాలి, అది చెప్పరు. మోసాలన్నీ ఇట్లే ఉంటాయి. ప్రపంచ బ్యాంక్ చేసేది కూడా ఇంతే. అది నంబర్ 1 మోసం చేసేటువంటి సంస్థ అది ప్రపంచంలో, డెవలపింగ్ కంట్రీస్ అన్నిటినీ. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత డాలర్ వాల్యూ ఎంత ఉంటుంది మనకు రూపీస్లో? ఆ రోజు ఆ రూపీస్తో డాలర్ కొని కట్టాలి వాడికి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం 80 రూపాయలు 75 రూపాయలు డాలర్ ఉండింది అనుకుంటే, 10 ఏళ్ల తర్వాత మనం ఈరోజు లోన్ రీపే చేస్తున్నాం అనుకుంటే ఉదాహరణకి, ఈరోజు మనం 95 రూపాయలు లెక్కన డాలర్ కొని వాడికి డాలర్ ఇవ్వాలి. అంటే నీకు $1,000 అప్పు తీసుకుంటే ఆ $1,000 ఒరిజినల్ అసలు అట్లే ఉంటుంది అప్పు. నీకు రాను రాను మన రూపీ డివాల్యూ అయ్యే కొద్దీ మన బర్డన్ పెరిగిపోతూ ఉంటుంది, లోన్ బర్డన్. అందుకని కదా ఆఫ్రికాలో కానీ అనేక దేశాల్లో అప్పుల్లో మునిగిపోయి తీర్చలేక వాళ్ళు కంప్లీట్గా నువ్వు ఒకప్పుడు తెచ్చిన అప్పులు ఇప్పటికీ తీర్చలేకపోవడం కారణం ఏంటంటే ప్రధానంగా ఈ డాలర్ ఎక్స్చేంజ్ రేటు. వాళ్ళు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ తీసుకొని ఉంటారు ఈ బ్యాంకులన్నీ. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆ హామీల ప్రకారం రేపు నీకు ఇక్కడ ఇంకా అదనంగా అప్పులు చేయి, వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. సో వాడు 50 ఏళ్ళు మనల్ని అప్పుల్లోనే పెడతాడు. ప్రపంచ బ్యాంక్ వ్యూహమే అది. మన ఆంధ్రానే కాదు, ఏ దేశానికి అప్పు ఇచ్చినా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాడి అప్పులోంచి మనం బయటపడలేని పరిస్థితిలో వాడు మనల్ని అట్లా ఉంచుతాడు. సార్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టుకుంటే తక్కువ డబ్బులతో ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి పరిపాలన భవనాలు, అడ్మినిస్ట్రేషన్ సెటప్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇది మంచి ప్రతిపాదన, మీరు ఆలోచించవచ్చు కదని ప్రభుత్వానికి ఒక అడ్వైజ్ ఇస్తే దాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా విమర్శిస్తుంది. అందులో వాస్తవంగా ఏది బెటర్ అంటారు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో? అమరావతిని ఇంకా భారీ ప్రాజెక్ట్ చేయకుండా సరిపెట్టండి, రైతులకు న్యాయం చేయండి, ఫర్దర్ అప్పులు కాకుండా, ఫర్దర్ బరువు కాకుండా, ఈ ఐకానిక్ అవి అనేటువంటి ఆ ప్రచార ఆర్భాటాలకు పోకుండా అమరావతిని ఇప్పుడున్న వరకు ఒక స్మాల్ టౌన్గా మిగులుతుంది, రైతులకు న్యాయం చేయండి, మీరు చెప్పేటివన్నీ ఏమి జరగవు అనేసి దానికన్నా ఫర్దర్ ఎకనామిక్ బర్డన్ కాకుండా ఆపుకొని ఎక్స్పాన్షన్ ఇటువైపు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక అసెంబ్లీ కట్టాల్సిన అవసరం లే ఇక్కడ కూడా, ఇక్కడ అది పబ్లిక్ మనీతో కట్టిన అసెంబ్లీ. సో ఆ మేరకు ఏమవుతుందంటే ఫర్దర్ ఎకనామిక్ బరువు కాకుండా దాన్ని ఆపుకొని ఇంకొచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఇంకొచ్చే అప్పుల్ని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, ల్యాండ్ పూలింగ్ 2 అని, ఎయిర్పోర్ట్ అని, ఆ రైల్వే స్టేషన్ ఫర్దర్ వేస్ట్ చేయకుండా ఇటువైపు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ వర్కౌట్ అవుతుంది అప్ టు ద పోర్ట్ వరకు. బట్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అంతో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలు ఇవి, గుంటూరు కృష్ణా జిల్లాలు. సో ఈ మావిగన్ కూడా ఒక డెవలప్డ్ ప్రాంతంలోనే ఉంటుంది. సో వెనుకబడిన ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ప్యాకేజీలు ఏమైనాయో తెలియదు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఇష్యూస్ 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అవుతాయని మొన్న ఒక వేదిక నుంచి చెప్పాను కొంతమంది పెద్దవాళ్ళు. ఉత్తరాంధ్రలో 10,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమలో మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ
పూర్తవుతాయని కొంతమంది చెప్తున్నారు. మేము ఈ మధ్యకాలంలో కొంచెం దాని మీద దృష్టి పెడుతున్నాం. మరి 20,000 కోట్లు ఇటు ఒక 4-5 జిల్లాలకు, ఇటు ఒక 3 జిల్లాలు 7 జిల్లాలు, సగం రాష్ట్రం కలిపి పెట్టలేదా? కానీ మొత్తం ఫోకస్ ఎక్కడ పోవడం వల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని ఇంతవరకు ఆపుకోగలిగి ఉన్న వనరుల్ని ఇటువైపు పెట్టుకున్నామంటే ఇటు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఒక గ్రోత్ ఇంజన్ లాగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. వెనుకబడిన ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేస్తే ఈ రాష్ట్రంలో ఆ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అంటామే, కొంత సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, సమతుల్యత, దీన్ని సాధించవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులను చూస్తే కేవలం 24 నెలల్లోనే 3,62,000 కోట్లు చేసింది. సో ఫైనాన్షియల్గా ఎటువంటి వైబిలిటీ ఉంది మన స్టేట్కి? అలాంటప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు అవసరం. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా అటు ఇటుగా కొన్ని మాట్లాడుకున్నాం. 3,60,000 కోట్లు అంటే ఇంకొక 5 లక్షల కోట్లు తప్పకుండా అయిపోతాయి ఇది ఈ ఊపులో వెళితే. ఇది ఇంకొచ్చే 3 ఏళ్లలో ఆ బర్డన్ ఏంటి అంటే 8.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కొత్త అప్పులు పెట్టినట్టు, పాతే కాకుండా. తర్వాత మళ్ళీ వీటిని తీర్చడానికి వడ్డీలు తీర్చాలి, ఇవన్నీ అదొక బరువు. 2 మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, మనకున్నది ఒకే పెద్ద సిటీ వైజాగ్, సెకండ్ విజయవాడ. వీటి మీద ఇప్పటికీ విజయవాడ మీద ఫోకస్ లేదు చూడండి. అమరావతి స్కీమ్లో ఎక్కడ విజయవాడ కనపడదు, పేరుకి సిఆర్డీలో ఉందనుకోవడం తప్ప విజయవాడ సిటీ మీద ఫోకస్ కనపడదు. అందుకని ఏమైపోయింది, మనకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, వ్యవసాయానికి ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, ప్రభుత్వం వ్యవసాయం మీద దృష్టి పెట్టకపోవడంతో నీకు ఎకానమీ ఎక్కడి నుంచి పెరగాలి? జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయని వార్తలు వస్తున్నాయి. ప్లస్ లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే ఈ ఇయర్ జిఎస్టీ కలెక్షన్స్లో వృద్ధి లేదని, అంటే కంపేర్ టు మంత్ అండ్ మంత్ ఇదని వచ్చింది. ఇంకా నాకు ఆదాయం ఎక్కడి నుంచి పెరగాలి? జిఎస్టీ కలెక్షన్స్ పెరిగితేనే నీ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్నట్టు. ఇది నీకు ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ ట్యాక్సెస్ పెరుగుతాయి. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఖర్చు ఎంత పెట్టాలో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రేపు తీసుకొచ్చే అప్పులకు కూడా ఇదని ప్రధాన ఆదాయం. ఇది తగ్గుతున్నప్పుడు ఇంకా అప్పులు తెచ్చి ఒకదాని మీద ఒకటి ఖర్చు పెట్టి అప్పుల భారం పెంచే కొద్దీ ఒక 5-10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు కలిపి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఉద్యోగస్తులకు జీతాల దగ్గర కానీ, పెన్షన్ల దగ్గర కానీ, నీకు సోషల్ సెక్టర్స్ మీద, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు దగ్గర కోతలు వస్తాయి. ఒక దశలో ఏమవుతుందంటే అప్పు తీర్చకపోతే మన క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా, లెండర్స్ దగ్గర తీర్చక తప్పదు కదా, వడ్డీ తీర్చక తప్పదు కదా అంటూ నీకు బడ్జెట్లో ఒక మేజర్ చంక్ ఈ అప్పులు తీర్చుకోవడానికే. మరి ఇంకేమి ఇన్వెస్ట్ చేస్తాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద. సో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దానికి అమరావతి తోడవుతుంది. అది సరే, అమరావతి లాంటి ప్రాజెక్టులు ఒకవైపు టేకప్ చేస్తూ ఉన్నారు, ఎన్ని లక్షల కోట్లైనా పెడతామంటున్నారు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల దగ్గరికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు మనం పెట్టేటువంటి శక్తి సామర్థ్యం లేదు, అందుకే పీపీపీకి ఇచ్చేస్తున్నాం, పీపీపీకి ఇస్తే వేగంగా నిర్మాణం చేపడతారని అంటున్నారు. ఇప్పుడు అగైన్ నేను 1995 నుంచి గమనించినా అండి పాలిటిక్స్. నేను చూసినాను, హైదరాబాద్లో దగ్గరగా చూసినాను. ప్రభుత్వ రంగాన్ని నేను వ్యక్తిగతంగా విద్య, వైద్యం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, వీటిల్లో ప్రభుత్వ రంగం పాత్ర చాలా గణనీయంగా ఉండాలి అని కోరుకునేవాడిని వ్యక్తిగతంగా. ఈవెన్ డెవలప్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ కూడా, మీరు వెస్ట్రన్ యూరోప్లో ఇంత పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీస్ అవి, అమెరికాతో సహా, ఇక ఎడ్యుకేషన్లో హెల్త్ అమెరికన్ పాలసీ మనకు కరెక్ట్ కాదు, కానీ వెస్ట్రన్ యూరోప్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్, హెల్త్లో వాళ్ళు చాలా బలంగా ప్రభుత్వ పాత్ర ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీస్ యుఎస్లో కానీ వెస్ట్రన్ యూరోప్లో, మనం క్యాపిటలిస్ట్ బిగ్ కంట్రీస్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, ప్రభుత్వ రంగంలో ఉన్న యూనివర్సిటీలు నెంబర్ 1 యూనివర్సిటీస్. హార్వర్డ్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ సెక్టర్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి యుఎస్లో, టాప్ యూనివర్సిటీ. అంటే ఎడ్యుకేషను, హెల్త్, ఈ రంగాల్లో ప్రభుత్వం పాత్ర బలంగా ఉండాలి. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, మనకైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇది 1995 నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అజెండాలో ఆ రోజు ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలో పెద్ద ఎత్తున దాడి జరిగింది పబ్లిక్ సెక్టర్ మీద, సహకార రంగం మీద. ఒక లిస్టు చేసుకొని దాడి చేసేవాళ్ళు, దీన్ని ప్రైవేటైజ్ చేయాలి, దీన్ని. ఆ క్రమంలోనే విద్యుత్ సంస్కరణల పేరుతో అంత పెద్ద విద్యుత్ ఉద్యోగం జరిగింది. ఆర్టీసీ 21 రోజులు 1,20,000 మంది కార్మికులు 21 days సమ్మె చేసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అక్టోబర్, నవంబర్ 2001లో. 2000 ఆగస్టులో విద్యుత్ ఉద్యమం జరిగింది. 2001 అక్టోబర్, నవంబర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. అప్పుడు కానీ బయట సమాజానికి తెలియలా ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఆర్టీసీని ఎట్లా నష్టాలు లేక ముంచుతూ ఉంది అని. చూడండి, ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు.
ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇవ్వగలిగినంత మేధస్సు చంద్రబాబు గారికి ఉంది, తక్కువ అంచనా వేయకూడదు. నేను మా కొలీగ్ ఒక ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, మేము ఒక దీర్ఘమైన వ్యాసం రాసినాం దీని మీద. అది తర్వాత ఒక పుస్తకంలో పబ్లిష్ అయింది, రీసెర్చ్ ఆర్టికల్. ప్రభుత్వమే కావాలని ఒక ప్రభుత్వ రంగంలో లాభాలు ఆర్జిస్తున్నటువంటి ఒక సంస్థని ఒక పథకం ప్రకారం ఎట్లా నష్టాల్లోకి నెట్టగలుగుతుంది, నెట్టి దాన్ని సిక్ యూనిట్గా ప్రజల దృష్టిలో చూపించి ప్రైవేటైజేషన్కి దారులు అనేది ఆర్టీసీ క్లాసిక్ ఎగ్జాంపుల్ అని మేము మొత్తం డేటా గవర్నమెంట్ పాలసీస్తో సహా ఏ సంవత్సరం బస్ ఛార్జీలు ఎట్లా పెంచినారో, బస్ ఛార్జీలు పెంచడం కూడా దాన్ని నష్టాల్లోకి నెట్టేటువంటి వ్యూహంలో భాగంగా పెంచినారు. ఇయర్ వైజ్ మేము మొత్తం డేటా ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ప్రజెంట్ చేసి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎడిషన్లో ఆర్టికల్ పబ్లిష్ అయింది. నేను దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నారంటే ఆయన డే 1 నుంచి కూడా ప్రభుత్వ రంగానికి వ్యతిరేకి. దీంట్లో ఎవరికి ఏ విధమైన అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. అది ఏ రంగమైనా కానీ, సహకార రంగాన్ని నాశనం, షుగర్, డైరీ, పబ్లిక్ సెక్టర్లో వరుసబట్టి అన్నీ 2005లో 4లో కానీ ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అంటే ఆర్టీసీ ఈరోజు ఉండేది కాదు. ఓకే, సేమ్ మెడికల్, పబ్లిక్ హెల్త్ని దారుణంగా నష్టపరిచింది చంద్రబాబు గారి తర్వాతనే. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రులు గొప్పగా పనిచేసేటే కాదు, కానీ వాటిని బలపరచడం బదులు నష్టపరుస్తూ వచ్చే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రజలు పెట్టే సగటు ఖర్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ఇండియాలో ఎక్కడా లేదు. అది స్టాటిస్టిక్స్, అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నా, పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రైవేట్ హెల్త్ హైయెస్ట్ ఇండియాలో. ఆరోగ్యపరమైన ఖర్చుల వల్ల కుటుంబాలు అప్పులు పాలైపోయినటి సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, ఓన్లీ బికాజ్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఈయన దానికి స్పోక్స్ మ్యాన్, ప్రైవేటైజ్ చేయాలనే దాంట్లో. దాంతో అందులో భాగంగానే దీన్ని చూడాలి. గాంధీ హాస్పిటల్ కూడా, ఇంకా మనకు స్టోరీ లాంగ్ అవుతుంది, చెప్తాను తర్వాత మీకు లేదు, కట్ చేసుకోండి. 1986లోనో 87లోనో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ముషిరాబాద్ జైలు ప్లేస్లో గాంధీ హాస్పిటల్ కట్టాలని ఫౌండేషన్ వేస్తున్నాడు హైదరాబాద్లో. వెనక్కి వెళ్తే ఎందుకంటే గాంధీ హాస్పిటల్ చాలా పాత బిల్డింగ్ అయిపోయింది, 150 ఏళ్ళ ఆసుపత్రి ఇది సికింద్రాబాద్లో. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్కి ఇవ్వడానికి ట్రై చేశాడు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత. మళ్ళీ ఎవరు రాకపోగా చాలా నాయిస్ అది ఇది అయిన తర్వాత మళ్ళీ గాంధీ హాస్పిటల్ అక్కడే వచ్చింది. అంటే ఆ విధంగా ఆయన ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడానికి చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు వస్తూనే ఇచ్చిన జీవో 590, నీకు అందులో అడ్మిషన్ దగ్గర నీకు ఏదైనా వివాదం ఉందా, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్ ఈ విధంగా ప్రజల్ని దోచుకుంటున్నాయనేది అంతా తెలిసిన తర్వాత, ప్రభుత్వ రంగంలో ఆరోగ్యం చాలా బలహీనపడిందని తర్వాత కొన్ని కాలేజెస్ వచ్చినాయి, ప్రైవేట్ కాలేజెస్. రాజకీయంగానే మీకు వైరుధ్యం ఉండొచ్చు, జగన్ గారు రాజకీయంగా చూసుకోండి. ఈ కాలేజీలో ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది? శాంక్షన్ అయిన కాలేజ్ సీట్లనే రిజెక్ట్ చేసిన పులివెందుల మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్ పరిరక్షణ కమిటీ పేరు వెళ్ళినప్పుడు నేను వెళ్ళినా, మాకు రాజంపేట నుంచి అటు పులివెందులకి ఫస్ట్ టైం కడప దాటుకుని అటువైపు వెళ్ళడం. అద్భుతంగా ఉన్నాయి బిల్డింగ్స్, ప్రతి కాలేజీ అట్లే కట్టినారని విన్నా. నేను పాడేరు మెడికల్ కాలేజ్ చూసిన, అక్కడ ఇంత పెద్దది కాదు కానీ అక్కడున్న టోపోగ్రఫీ ఏజెన్సీ ఏరియాలు. బట్ పాడేరు అనేటువంటి ఏజెన్సీ ఏరియాలో ఒక చిన్న టౌన్లో ఒక మెడికల్ కాలేజీ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినారా లేదా? మరి దానివల్ల ఏమైనా నష్టం జరిగిందా ప్రభుత్వానికి, లేదా ప్రజలకు నష్టం జరిగిందా? పులివెందులలోనో, పిడుగురాళ్లలోనో, మార్కాపురంలోనో, మదనపల్లిలోనో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్ జరిగితే ప్రభుత్వానికి ఏంటి నష్టం? అది దానికి కొంత డబ్బులు అలాట్ చేయడానికి మీ దగ్గర లేదా? మీరు స్పెషల్ ఫ్లైట్స్తో మీరు తిరిగే ఖర్చు ఎంత? అమరావతి పేరుతో మీరు చేస్తున్న వృధా ఎంత? అంటే బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి ఇష్టం ఉండదండి. ప్రైవేట్ ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పెరిగింది? ఆయన హయాంలో విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ స్కూల్స్ యొక్క అధ్వాన్నంగా ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి ఎప్పుడైంది? ఆ పీరియడ్లోనే అయింది. నీకు నారాయణ చైతన్యాలు ఎప్పుడు పెరిగినాయి? ఒక పెద్ద వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసేటువంటి సంస్థలుగా అవి ఎట్లొచ్చినాయి? వీళ్ళు ప్రోత్సాహంతోనే వచ్చినాయి. అందులో ఒక ఆయన మీ దగ్గర మంత్రే కదా, కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహిస్తామంటే ఎట్లా నమ్ముతాం? మెడికల్ కాలేజీ అంతే, ఎక్కడా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఆయన బతకనిచ్చింది లేదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ముందుకు వచ్చినారు. రాజకీయ పార్టీగా మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్ష పార్టీ
ఇక ప్రజల ఎజెండాతో ముందుకు వచ్చి ఎదిరించింది. కోర్టులో కేసులు ఉన్నాయి, ప్రజల్లో కూడా దీని మీద వ్యతిరేకత ఉంది. ఇది ఒక శుభపరిణామం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి. అసలు ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణాన్ని కూడా ఆపేసి ఇక మీదట ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నా, సదుపాయాలు కల్పించాలన్నా, భవనాల నిర్మాణం చేయించాలన్నా విరాళాలు దండండి అని ఒక అధికారుల కమిటీ వేసి ఒక డోనర్ పోర్టల్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చింది సార్. ఏమాత్రమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న ప్రభుత్వం ఏదైనా ఇలాంటి విధానాన్ని తీసుకొస్తుందండి? ఒకవైపు మనం అది చేస్తాను ఇది చేస్తాను, ప్రపంచంలో నేను దీన్ని ఆడ నిలబెడతాను ఇక్కడ నిలబెడతానని ఆంధ్రప్రదేశ్ని పైకి ప్రకటనలు చేస్తూనే పునాది ఎడ్యుకేషన్ అనేది పునాది, స్కూల్ ఎడ్యుకేషన్ పునాది. ఆ పునాది బలంగా లేదు ఆల్రెడీ మన దగ్గర. ఉన్నదాన్ని బలోపేతం చేయడం బదులు మీరు విరాళాలతో స్కూల్స్ నడిచినాయి ప్రపంచంలో ఎక్కడన్నా? ఆయన సింగపూర్కి పోయి ఇచ్చినారు కదా మొన్నే. సింగపూర్లో స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, వచ్చి ఒక్క స్కూల్ అమలు చేయండి. మరి సింగపూర్కి ఎందుకు పోతున్నట్టు ప్రజలు డబ్బు ఖర్చు పెట్టుకొని? మీకు ఉన్న వ్యాపార లావాదేవీలు ఉంటే అవి చూసుకోవడానికి ప్రైవేట్గా వెళ్ళండి. ప్రభుత్వ ట్రిప్పులు వేస్తూ ఏం నేర్చుకొని వచ్చినారు? నేను చెప్తున్నాను కదండి, ప్రభుత్వ రంగంలో విద్యా వైద్యాన్ని సర్వనాశనం చేసిన ప్రధాన లీడర్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలోనే ఎక్కువ నష్టం జరిగింది యూనివర్సిటీస్కి, స్కూల్స్ అండ్ హెల్త్కి. నాడు నేడులో వచ్చిన లబ్ధి కూడా పిల్లలకు అందకుండా చేయడం ఇది. నాడు నేడులో జరిగిన, నేను మా విలేజ్ పక్కన ప్రత్యక్షంగా ఒక స్కూల్ని చూసిన తర్వాతనే ఓహో నాడు నేడులో ఇంత జరిగిందా అనుకున్నా. అంతవరకు నేను వార్తల్లో చదివేదే, నేను ఇప్పుడు వినింది లేదు. నేను ఆ రోజు దారిని వెళ్ళేవాడిని. ఇలా స్కూల్ చూసి అయ్యో అనిపించేది. మాకు 3 కిలోమీటర్లో ఉన్న జడ్పీ హై స్కూల్. ఏం చేస్తాం మనం, ఏం చేయగలం అన్నట్లుండేది. 3 నెలలు యుఎస్కి పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ స్కూల్ పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే మా చిట్టువేల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంది. నేను పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు ఒక క్లాస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఒక 5-6 స్కూల్స్లో కొన్ని క్లాసులు పోతే డిజిటల్ బ్లాక్ బోర్డ్ అనేది ఉంది. నేను లైఫ్లో మొదటిసారిగా విన్నా, లైఫ్లో బ్లాక్ బోర్డ్స్ కూడా డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ ఉంటాయని. మీరు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పిల్లలకు ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ పిల్లలు అద్భుతమైన అట్మాస్ఫియర్ అక్కడ వచ్చింది. దీన్ని బలోపేతం చేయకుండా విరాళాలతో ఎవడు వస్తాడండి అక్కడికి? ఎవడికి పుట్టింది విరాళం? ఆ పల్లెలో స్కూల్కి విరాళాలు ఇవ్వమంటే ఎవడిస్తాడు? అంత ఇంత స్తోమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకుంటున్నారు. ఇది పైకి ఏదో చెప్పుకుంటున్నట్టు. మన ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఏదో చెప్పాను, నేను 500 కోట్లు ఇస్తా, మీరు రూపాయి ఇవ్వండి. నీకు యూనివర్సిటీ నుంచి 300 కోట్లు తీసుకున్నాడు ఆయన. నువ్వు ఇచ్చేదేం కాదు. ఆ 300 కోట్లు ముందర తిరిగి ఇస్తే చాలా సంతోషపడతారు వాళ్ళు. అది చేయకుండా నేను ఇంత ఇస్తాను మీరు ఇంత, ఏంటిది అసలు? ఆ మ్యాచింగ్ ఏంటి? పాత స్టూడెంట్స్ మనిషికి రూపాయి ఇవ్వకపోతే మీరు ఇవ్వలేరా? నువ్వు యోగా పేరుతో మీరు వృధా చేసింది ఎంత? రేపు మళ్ళీ జూన్లో యోగా పేరు మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నారు. మీరు చేస్తున్న వృధాలు ఎంత? దీన్ని మీకు 50 లక్షలు, ₹1 కోటి స్కూల్స్ మీద పెట్టాలంటే అంత ఇబ్బంది ఎందుకు అనిపిస్తూ ఉంది? ప్రధాన కారణం పబ్లిక్ సెక్టరు, సామాన్య మానవులు, వాళ్ళు వ్యవసాయ వాళ్ళు చేసుకునే వాళ్ళు కానీ, పల్లెల్లో ఉండేవాళ్ళు కానీ అంటే ఈయనకు లెక్కలే. ప్రభుత్వ రంగంలో దేన్ని బతకనివ్వడిన. అది ఇప్పుడు ఆర్టీసీ మీద పడినాడు కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు, అదే ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రైవేటైజేషన్ని ఆపాలి, ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో మొత్తం ప్రైవేటైజేషన్కి ఒక స్కెచ్ చేస్తున్నారని యాజిటేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. చాలా చోట్ల డిపోలో ఆందోళన చేస్తున్నారు. అగైన్ 2021లో ఆయన విఫలమైన టాస్క్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు ఆర్టీసీని. ఎలక్ట్రిక్ బస్సులు కొనాలి. ఇప్పుడు అదేంటే కాంట్రాక్ట్లో తీసుకుంటున్నారు, కిలోమీటర్కి ఎంత ఇస్తామని. అంటే ప్రైవేట్ వాళ్ళ ఓనర్స్ చేస్తున్నారు. అది ఆర్టీసీ కూడా చేయొచ్చు. నువ్వు కిలోమీటర్కి ఇన్ని రూపాయలని ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు అది ఆర్టీసీకి అయిపోతే పోలా. ఇది బాడుక్కు ఆర్టీసీలో బాడుక్కి బస్సులు తీసుకొని ప్రైవేట్ వాళ్ళు నడపడం అనేది ఒక దశలో అది ఒక నెమ్మదిగా ఒక ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఈ ఆర్టీసీలో మాజీ ఎంప్లాయీస్ వీళ్ళే బయటకు వెళ్ళేది, 2 బస్సులు కొనేది, ఆర్టీసీకి ఇచ్చేది, మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. నెమ్మదిగా ఆర్టీసీ కొనకుండా చేసింది. నువ్వు అంత డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు అప్పు తెచ్చి కొనుక్కొని దీన్ని వాయిదా కింద కడితే నీదే అయిపోతుంది కదా బస్సు. ఎక్కడో ఒక చోట ఎలక్ట్రిక్ బస్సులు సంఖ్య పెరిగేటప్పుడు ప్రైవేటు వాళ్ళకి కొంత శాతం ఉన్నా మిగిలినవి ఆర్టీసీ బస్సులు కావాలి. అవి లోన్ తీసుకోండి, ఆర్టీసీలో కష్టం కాదు. అది చేయకుండా ప్రైవేట్ నుంచి తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ కావాలి, డిపోలో పెట్టుకుంటారు, పెట్టుకునేవ్వండి. ఆర్టీసీనే డిపో అది. అట్లా కాకుండా ఆర్టీసీని డిపోలు ఖాళీ చేయించి ఆ ప్రైవేటు ఈ బస్సు వాళ్ళకి డిపో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు.
ఎన్ని వందల కోట్ల రూపాయలు విలువైన భూములు అవి. ఇప్పుడు బస్సు సప్లై చేసేవాడికి డిపో ఇవ్వడం ఏంటి? ఆర్టీసీ బస్సులతో పాటు పెట్టుకోమనండి. వాళ్ళకి కావాల్సింది ఛార్జింగ్ పాయింట్. ఆర్టీసీ డిపోల్లో ఒక 10 బస్సులకు ఎప్పుడు ఛార్జింగ్ అయ్యేట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. హైదరాబాద్లో కూడా సిటీ ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ పాయింట్స్ పెట్టున్నారు. ఇక్కడ అట్లా పెట్టండి, వాళ్ళు ఛార్జింగ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. డిపోని ఆర్టీసీని ఖాళీ చేయించి దొడ్డిదారిన ఈ బస్సుల పేరుతో మొత్తం ఆర్టీసీ ఆస్తుల్ని, ప్రధానంగా డిపో భూముల్ని ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ మొదలుపెడుతున్నాడు. మళ్ళీ 2021లో ఆర్టీసీని నాశనం చేయడానికి ఆ రోజు పెద్ద సమ్మె బతికిచ్చింది. 2001 అక్టోబర్ నవంబర్ సమ్మె. ఇప్పుడు మళ్ళా ఈ రూపంలో ఆర్టీసీని ఈ 3 ఏళ్లలో దాదాపు అన్ని డిపోలు ప్రైవేటైజ్ చేసేటువంటి అజెండా ఉందని నేను వాళ్ళ కరపత్రంలో ఒక దాంట్లో చదివిన. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం, ప్రతిపక్షాలు అడ్డుకొని ఆర్టీసీని కాపాడాలి. సార్, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ ఒకటి ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా ప్రకటించారు. 3 పిల్లలకంటే 30,000 ఇస్తా, 4 పిల్లలకంటే 40,000 ఇస్తా. ఇది రాష్ట్రానికి శ్రేయస్కరమే అంటారా, ప్రజలకి శ్రేయస్కరమే అంటారా పాలసీ? ఇప్పుడు అసలు ముందు పిల్లలు ఎందుకు, తల్లిదండ్రులు ఎందుకు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు అనేది ఒకటి అర్థమైతే, తర్వాత దాన్ని ఎట్లా ఎక్కువ మందిని కనాలనో నువ్వు ఏం చేస్తే వాళ్ళు కంటారో ఆలోచించవచ్చు. ఏమైనా అర్థం ఉందా? మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అన్నీ ఇందుకు కారణం. విద్యా వైద్య రంగాన్ని నాశనం చేసి ప్రభుత్వ రంగంలో పిల్లల్ని స్కూల్కి పంపాలంటే 2 ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కూడా కాస్ట్లీ అయిపోతూ ఉంది. ఎందుకంటే మనిషి స్వభావం రీత్యా నాకంటే నా పిల్లలు మంచి లైఫ్ గడపాలి అనుకుంటాం. అందుకని తల్లిదండ్రులు ఎంత సాక్రిఫైస్ చేసినా పిల్లలకి అన్నీ సమకూరుస్తారు. ఆ సమకూర్చే భాగంలో విద్య ఫౌండేషన్, నెక్స్ట్ హెల్త్. ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిపోయింది విద్య. అది మీరు ప్రభుత్వ రంగంలో విద్యను నాశనం చేయబట్టే కదా ఇంత కాస్ట్లీ అయింది. దాన్ని రెస్టోర్ చేయండి ఫస్ట్. అరే, స్కూల్ ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు పిల్లలకి ఉచితంగా టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది అండర్ గవర్నమెంట్ సెక్టర్ అనే పరిస్థితి మీరు కల్పించండి. మీరు అడగాల్సిన అవసరం లే. అది ఒకటి. 2, జాబ్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్. ఒకప్పుడు పల్లెల్లో ఉంటే 4 పిల్లకాయలు ఉన్నాయి, ఈరోజు సిటీలోకి వెళ్తే 4 పిల్లకాయలను ఒక కుటుంబం పోషించలేదు. ఇవన్నీ కూడా ఇందుకు కారణాలు. అందుకని ఇప్పుడు లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్ అంటారు చూడండి. తక్కువ మంది పిల్లలు, 1, మ్యాక్సిమం 2. చాలామంది ఇప్పుడు ఒకరితో సరిపెట్టుకుంటున్నారు. ఉంటే మనకున్న కెపాసిటీకి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అనేది తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్పృహ. దానికి అందరికీ మీరు కూడా కారణం. ఎందుకంటే సోషల్ సెక్టర్ మొత్తం నాశనం చేసినారు. ప్రతిదీ తల్లిదండ్రులు సొంత డబ్బు ఖర్చు పెట్టుకునే నెరవేర్చుకోవాలి, విద్య, వైద్యం, ఇంకేదైనా కూడా. అందుకని ఒకరితో సరిపెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 2 ఉన్నా కానీ మీరు ఆల్రెడీ ఏదో 2 ఉన్నట్టు మీరు 3వది అంటున్నారు. అంటే మీరు ఇచ్చే 30,000 కోసం 3వ చైల్డ్ ఎవరున్నా అంటే పుట్టించుకుంటారు అని మీకు నమ్మకం ఉంటే ప్రజలంటే మీకు ఎంత చులకన భావం ఉండాలి. సామాన్య ప్రజలంటే చాలా చౌకబారు భావన, చాలా చులకన భావన ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడగలరండి. లేకపోతే వీటిని అడ్రస్ చేయాలి ఫస్ట్. ఎందుకు 2nd చైల్డ్కి వెళ్ళడం లేదు? ఏమైనా సర్వే చేసినారా? 2nd చైల్డ్ తర్వాత కూడా 3rd చైల్డ్కి వెళ్ళడం అనేది ఎంత బరువు పేరెంట్స్కి. దాని మీద మీరు అవగాహన ఉందా? లేకుండా నేను 30 ఇస్తా, 40 ఇస్తా అంటే చాలా చులకనగా ప్రజల్ని చూస్తున్నట్టు ఈయన ధోరణిలో. అది ఎవరు డబ్బున్న వాళ్ళకి కాదు, మీలాంటి ఆయన ఇంట్లో కాదు. వస్తూ ఉంది కదా, మీరంటే పాత జనరేషను, ఒకడే కొడుకు. ఈయన మరి ఇంకా యువకుడే కదా, మరి ఆయనకి 2 కూడా లేరు కదా. మరి జనరల్ పబ్లిక్ మాత్రం 4, 3 అని ఎట్లా పోమంటారు? అంటే ఎక్కడో ఒక చోట మనిషికి ఇలాంటివి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారని కూడా అనిపించాలి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడకూడదు, కొన్ని రాజకీయంగా కొన్ని మాట్లాడవచ్చు, కొన్ని ఫండమెంటల్గా మనుషులకి మనసుల్ని గాయపరిచేటువంటి, మనుషుల్ని తక్కువ చేసి చూస్తున్నామనే భావం వాళ్ళకు కలుగుతుందేమో అనేటువంటి స్టేట్మెంట్స్ నాయకత్వ పదవుల్లో ఉన్న వాళ్ళ నోట్లోంచి రాకూడదు. కానీ ఈయన అట్లా అంటున్నాడంటే, అంతకుముందు ఒక చోట అన్నాడు 60 కేజీలు రేషన్ ఇస్తా, 3వ చైల్డ్కో 4వ చైల్డ్కో, 4వ చైల్డ్ ఉంటే 3 బెడ్రూములు ఇల్లు ఇస్తా. ఏంది మీరు ఇల్లు ఇచ్చేది ఏంది? మీరు రేషన్ ఇచ్చేది ఏంటి? మీ రేషన్ మీదనే ఆధారపడి బతకాల వాళ్ళు జీవితాంతం. మళ్ళీ మీరు చెప్పేది ఏమంతా నేను అది చేస్తా ఇది చేస్తుంది అంతా బూటకమే కదా. మీరు 3వ చైల్డ్కి 4వ చైల్డ్కి నేను 30-40 వేలు ఇస్తాను అంటూ ఉన్నారంటే వీళ్ళకు సొంతంగా
పెంచే స్తోమత లేదనే కదా. ఆ స్తోమత పెంచే ప్రయత్నాలు చేయాలి, కానీ బయటికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇక్కడికి వచ్చేటికి నేను మీకు ముష్టేస్తా, మీరు ఎత్తుకోండి 4వ చేళ్ళు అంటే, ఇటీవల కాలంలో చంద్రబాబు గారు చేసినటువంటి అత్యంత చౌకబారు ప్రకటన అంటానండి నేను దాన్ని. ఆ విధంగా పిల్లల్ని మీరు పుట్టించండి అనడాన్ని అసలు అట్లా అనకూడదు ప్రజల్ని. నువ్వు నిజంగా చెప్పాలంటే ప్రజల్ని అవమానపరుస్తున్నావు, మామూలు ప్రజల్ని వాళ్ళ మనసుల్ని గాయపరుస్తూ ఒక విధమైన హేళన చేస్తున్నావు. అంటే నీకు నమ్మకం ఉంది నేను 30,000 ఇస్తే వాడు పుట్టించుకుంటాడులే అని, ఆ విధమైన అభిప్రాయం మీకు కలగడమే చాలా తప్పు. అలాంటిది ఆయన విరమించుకుంటే మంచిది. వచ్చే రోజుల్లో ఈ పాపులేషన్ పాలసీ, ఈ ప్రకటన మీద మహిళా సంఘాలు ఇప్పటికే చాలా తీవ్రంగా స్పందించినాయి. ఎందుకంటే ఒక బిడ్డను పుట్టించడం లేదనేది ఆ మహిళ ఒక బర్డన్. తర్వాత 20 ఏళ్ళు పెంచాలా, అది ఒక బాధ్యత. కేవలం ఊరికే ఒక నంబర్ కాదు, ఒక సంఖ్య కాదు. 3, 4, 30,000, 40,000 మీకు ఒక అరగంటలో ఖర్చు పెడతారు మీరు. అది 30,000, 40,000 మీ ఇళ్లలోనో లేకపోతే మీరు బయటకు వెళ్తే. కానీ వీళ్ళకి ఒక జీవితం, ఒక పిల్లను బిడ్డను సాకడం అనేది, పుట్టించుకోవడం అనేది వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఇది మహిళల నుంచి వచ్చే రోజుల్లో ఈయన నిజంగా దీని గురించి కన్నా ఎక్కువ మాట్లాడుతూ పోయినాడంటే మహిళల నుంచి చాలా తీవ్రమైనటువంటి నిరసన, బ్యాక్లాష్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు చాలా తీవ్రంగా కూడా నష్టపోతాడు ఆయన రాజకీయంగా. సార్, చాలా కాలంగా మీరు అమరావతి జరుగుతున్న పరిణామాలపైన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం కానీ, అక్కడ భూముల వ్యవహారంలో జరుగుతున్నటువంటి మోసం కానీ, వీటన్నిటినీ ఎండగడుతూ ఉన్నారు. సో అమరావతిని ఎవరు ప్రశ్నించినా, అమరావతి అవినీతిని ఎవరు ప్రశ్నించినా, అక్కడ లోపాలు ఎవరైతే చూపినా వాళ్ళంతా అమరావతి వ్యతిరేకులని ఒక ముద్ర వేస్తూ ఉంటారు. మీ మీద కూడా కొంత వేసినట్టున్నారు. ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు, దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇది 2015 నుంచి జరుగుతూ ఉంది. నేను ఆ రోజు నుంచి మాట్లాడుతున్నా. అంటే మన డెమోక్రసీలో విమర్శకు స్పేస్ తగ్గుతూ పోతూ ఉంది. విమర్శించే వాడిని భరించలేకపోతున్నారంటే బేసిక్ డెమోక్రాటిక్ క్రిటిసిజాన్ని కూడా భరించలేకపోవడం, అంటే అసహనం పెరిగిపోవడం ఒకటి, నియంతృత్వ పోకడలు పెరిగిపోవడం 2, 3 వీలైతే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి మేము భయపెట్టగలం అనేది 4 సోషల్ మీడియా ద్వారా కూడా తిట్టించడాలు, బూతులు తిట్టించడాలు, బెదిరింపులు కూడా మెసేజ్లు వస్తాయి. ఇది 2015 నుంచి ఇటీవల పెరిగింది. లాస్ట్ 6-7 మంత్స్గా పెరిగింది. మరి ఏంటి అంటే చంద్రబాబు కూడా ఒక మినిస్టీరియల్ సబ్ కమిటీ వేశాడు లోకేష్ నాయకత్వంలో, సామాజిక మాధ్యమాల్లో విమర్శించే వాళ్ళని ఏం చేయాలో అని. ప్లస్ ఒక సీరియస్ ప్రకటన కూడా చేసినాడు, ఏదో తొక్కేస్తాం కూడా, పాతాళాన్ని తొక్కేస్తామని సంథింగ్. అంటే ఏంటి? పబ్లిక్ మనీతో కడుతున్న ప్రాజెక్టు, మీరు సొంత ఇల్లు కట్టుకుంటూ ఉంటే మీ సొంత నిధులతో ఆ ఇంట్లో ఇంత సైజు ఈ రూమ్ ఎందుకు, అంత సైజు ఈ రూమ్ ఎందుకంటే నీకెందుకయా అనొచ్చు. మీరు పబ్లిక్ మనీతో పబ్లిక్ కోసం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కడుతున్నారు. మీరు అది అడ్డం వస్తుందా ఆ సౌండ్? కడుతున్నారు. పబ్లిక్ మనీతో కట్టే ఏ ప్రాజెక్ట్నైనా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నలో కొంత ఏదో సబ్స్టెన్స్ ఉంది అంటే మీరు జవాబు చెప్పొచ్చు, లేదు అంటే మీరు నో యూ డిస్మిస్, అంతే కదా. ఆ ప్రశ్నించడము, ఆ విమర్శించడాన్ని కూడా మీరు సహించడం లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఫ్రమ్ యువర్ సైడ్, నాట్ ఫ్రమ్ అవర్ సైడ్. రాజకీయం కూడా పొలిటికల్ పార్టీలు విమర్శిస్తాయి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది జాబ్ డెమోక్రసీలో. మీరు దాన్ని ఖండిస్తారు, నో మీరు చెప్పిన తప్పు, మీరు అబద్ధాలు చెప్పొద్దు, ఇది ఫ్యాక్ట్ అని మీరు చెప్పాలి అధికారంలో ఉండేవాళ్ళు. ఆ మాత్రం కూడా సహనం లేదు వాళ్లకు, వాళ్ళ సపోర్టర్స్కి. ప్రభుత్వం కంటే ఎక్కువ ఉన్నారు కొంతమంది యూట్యూబర్లు, ఏదో అమరావతిని అంతా వీడిని ఎత్తినేసుకొని వెతుకున్నట్టు. ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే కులం ఒక సమస్య అయిందండి. నాకు ప్రధానంగా నేను గమనించేది ఏంటంటే, ఎవరు వీళ్ళు అమరావతి మీద విషం కక్కుతున్నావు అని విషం కక్కుతున్నావు అని యూట్యూబర్లు కొంతమంది, ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నారు. విషం చిమ్మడం ఏంటి? విమర్శిస్తే అంటే మీకు అది అమృతం కురిపిస్తూ ఉందా? 2 పదాలు ఇవే కదా, అమృతం, విషం, అంటే ఈక్వల్ వర్డ్స్. అంటే మీకు అమృతం కురిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏదైనా మాట్లాడితే మీకు విషంలాగా అనిపిస్తూ ఉందా? ఇంతే కదా. మీకు ఎందుకు విమర్శిస్తున్నాం? 11,000 కోట్ల రూపాయలు, 11,000 రూపాయలు, 16,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెట్టినారు అంటున్నారు. మీరు వాస్తవాలను బయట పెట్టడంలా, లేదు మేము 7,000 ఎస్ఎఫ్టీని అని మీరు పెడితే అది ఎవరు నమ్మడంలే. ఎందుకంటే అక్కడ జరిగేదానికి మేము లేదు అంత ఇవ్వడం లేదంటే మీ మీద విశ్వసనీయత తగ్గింది. ఎప్పుడు తగ్గుతుంది? పారదర్శకత లేకపోవడం, మీ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టబెట్టినప్పుడు ప్రజల్లో నమ్మకం లేనప్పుడు విమర్శిస్తాం.
వరద నీరుని ఎత్తిపోస్తున్నాం అన్నాం. ఎత్తిపోసే నగరం ఎక్కడన్నా ఉందా ఇండియాలో అని అడుగుతున్నాం. లేదు కాబట్టి మాకు తెలిసిన సమాచారం లేదు, మీకు లేదు, పలానా ఇంకొక 6 డజన్ సిటీస్లో నాకు తెలుసు ఇక్కడ అంతా వరద నీరు ఎత్తిపోస్తున్నారండి, చెప్పండి, మేము నేర్చుకుంటాం. ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి అమరావతి ఖరీదు ఎక్కువ అవుతా ఉంది. ఆ ఖరీదు రాష్ట్ర ప్రజలు భరించాలా? ఎందుకు భరించాలి? మీ తప్పుడు నిర్ణయాల వల్ల అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అసహనం పెరిగిపోయిందండి. ఇంకొకటి, దాంట్లో డొల్లతనం బయటపడే కొద్దీ దాన్ని ఎవరెత్తి చూపినా ఈ విమర్శలు, అంటే బెదిరింపులు, తిట్లు, ఇవన్నీ పెరుగుతున్నాయి. సో నా వరకు నేను నమ్మింది, నాకు ఇది వాస్తవం అని నాకు అనిపించిందే నేను మాట్లాడతా. అది అమరావతి కానీ, లేకపోతే మెడికల్ కాలేజ్ అంశంలో కానీ, లేకపోతే పాపులేషన్ గ్రోత్ దీని గురించి కానీ, ఇంకేదైనా ఆ స్వేచ్ఛ నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ పదాలు వాడను, ఎవరి మీద వాడను. విమర్శలు అయితే నాకున్న వ్యక్తిత్వాన్ని బట్టి కొంచెం ఘాటుగానే విమర్శలు ఉంటాయి, విత్ ఇన్ ది పార్లమెంటరీ లిమిట్, కాన్స్టిట్యూషన్ లిమిట్. నా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు చేయడానికి వీల్లేదు అంటే ఇంకెట్లది? మేము ఎందుకు ఒప్పుకోవాలి? సో ఇది జరుగుతూ ఉండేదే. కాదంటే వచ్చే రోజుల్లో ఈ బెదిరింపులు, ఇట్లా ఈ అసహనం పెరిగే కొద్దీ ఎదురుంటాయేమో చూడాలంటే. ఎందుకు ఆల్రెడీ బెదిరింపులు వస్తున్నాయి మెసేజ్ల రూపంలోనూ. ఇది సరే, సోషల్ మీడియాలో తిట్ల గురించి పట్టించుకోవాల్సిన పనిలా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్వేచ్ఛ అనుకుంటాం. బెదిరింపుల దగ్గరికి వచ్చేవాటికి అవి ఏ రూపం తీసుకుంటాయో వచ్చే రోజుల్లో చూడాలి. సో నా వరకైతే నా పర్సనల్ ఫిలాసఫీ, నేను ఇది తప్పు అనిపించిన దాన్ని నేను గతంలో స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు కానీ, ఇది తప్పు అనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించిన, ఎంత స్థాయి నాయకుడిని కూడా ప్రశ్నించిన అనుభవం నాకుంది. ఆ మేరకు నేను మాట్లాడతా, ఆ మేరకు నేను రాస్తా వ్యాసాల రూపంలో. గతంలో రాసినా భవిష్యత్తులోనూ రాస్తా. ఇప్పుడు ఏదో ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఒకటి నాడు, దాంట్లో కూడా నాకు వీలైనంత మేరకు నేను నమ్మిన వాటిని చెప్పుకుంటూ ఉంటా. దీన్ని నన్ను ఎవరు ఆపలేరు. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.